చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నేను ఇంతవరకు పాడి స్తుతించాం, నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి నాయన. ఈ లేఖనాలను బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడి శాసనం చేస్తూ ఉన్నాను. దయతో నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. నేను పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో వచ్చిన నా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి విలువైనటువంటి సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే కనిపించండి, వినిపించండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేయమని అడుగుతా ఉన్నాను. ఈ కొద్ది సమయం మా పిల్లలు తమ హృదయాలు చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. ఆయా కారణాలతో ఆగిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుండా ఆయన క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమనతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సంతుష్టి సహితమైన దైవ భక్తి, 6వ వచనం చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లాభ సాధనం ఏంటి? భక్తి లాభ సాధనమా? కొంతమంది భక్తిని లాభ సాధనంగా మాత్రమే వాడుకుంటున్నారు. లాభం సంపాదించుకోవడం కొరకే భక్తి నటిస్తూ ఉన్నారు. ఇందులో క్రైస్తవుల్లోనూ ఉన్నారు, హైందవుల్లో కూడా ఉన్నారు. చాలామంది బాబాలు, దొంగ బాబాలు బయటపడుతున్నాయి వాళ్ళ బతుకులు. బాబాల పేర్లు పెట్టుకుని వేలకు వేల ఎకరాలు, కోటాను కోట్ల రూపాయలు ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ దొరుకుతున్నారు. చాలామంది బాబాలు దొరుకుతున్నారు. బాబాలే కాదు, క్రైస్తవుల్లో దైవజనులమని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళల్లో కూడా కేవలం భక్తి కంటే లాభమై, ఆ భక్తి ద్వారా వచ్చేటువంటి లాభం, ఈలోక సంబంధమైన లాభం. నిజానికి భక్తి లాభం కోసమే. ఏ లాభం అది? ఆధ్యాత్మిక లాభం. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడం అనేది లాభం. ఆ లాభం కొరకు ఈలోక సంబంధంగా దేన్నైనా వదులుకోవడానికి మనం సిద్ధపడాలి. కానీ రివర్స్ అవుతుంది ఇది. ఈలోక సంబంధమైన లాభం కోసం దేన్నైనా వదులుకోవడానికి, దేవుణ్ణైనా వదులుకోవడానికి, సహవాసాన్నైనా వదులుకోవడానికి, అలాగే యథార్థతను, సత్యాన్ని, నీతిని, వీటన్నిటినీ వదిలేసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. అయితే ఏ లాభం ఆశించి అస్సలు మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం? ఏ లాభం? లాభం లేకుండా ఏ పని మనం చేయం కదా. చేతమా? ఏ పని చేయం. లాభం లేకుండా ఏ పని చేయం. ప్రతిదానికి ఏదో లాభం. నాకేంటి ఇదొకటి, నేను ఇలా చేస్తే నాకేంటి ఓ ప్రశ్న వచ్చేస్తుంది. లాభం లేకుండా ఏం చేయట్లేదు. అది ఎంత లాభం సంపాదించుకున్నా మన వెంట వచ్చేది ఏదైనా ఉంటుందా? ఎంత లాభాన్ని కూడబెట్టినా ఇవేమీ మనకు కూడా రావు. లాభాపేక్ష లేకుండా కూడా ధనవంతులు అవ్వచ్చు. దేవుని ఆశీర్వాదం ధనవంతులుగా మనల్ని నిలబెడుతుంది.
లాభాపేక్ష లేకుండా పూర్తిగా దాన్ని వదిలేసి మనం ముందుకెళ్ళిపోతా ఉన్నా దేవుడు శ్రీమంతుడు, ఆయన బిడ్డలు కూడా శ్రీమంతులే. కొంతమంది డబ్బు కలిగి శ్రీమంతులుగా కనపడచ్చు, కొంతమంది అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉండి శ్రీమంతులుగా ఉండొచ్చు. సాధు సుందర్ సింగ్ గారు ఎంత గొప్ప శ్రీమంతుడైనా ఏముంది ఆయనకి? ఒక కాషాయ అంగీయే కదా, ఇంకేమీ లేవు. కానీ ఆయన ఎంత గొప్ప శ్రీమంతుడు, ఆయన వెంట దేవుని దూతలు ఉంటా ఉండేయంట. దేవుని దూతలే ఆయనకి కాపలాగా ఉండేయంట. సాక్షాత్తు పరలోకము నుంచి వచ్చిన దేవుని దూతలే ఆయనకి కాపలాగా ఉండేయంట. అంటే మనం ఎవరిని కాపలా పెట్టుకోగలం? ఒక కమాండ్ వాళ్ళు మనం తెచ్చుకోవాలంటే నెల నెల వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మనం చాలా గొడవలు ఉన్నాయి దానికి, అది తెచ్చుకోవడానికి. ఎవరైనా మనకు కూడా మనకు పెట్టుకోవాలంటే నెల నెల డబ్బులు ఇవ్వాలి. అయినా వాళ్ళ ప్రాణాలకి ఏదైనా వస్తుందంటే మళ్ళీ వదిలేసి పోతారు, మళ్ళీ ఏం కాపాడారు. ముందు వాడు బతుకుంటేనే కదా మళ్ళీ బతికిచ్చేది. కానీ ఇక్కడ దేవదూతలే వచ్చేసి ఆయనకి పరిచర్య చేయడానికి, ఆయనకి కావలిగా ఉండడానికి. నిజంగా కదా, మరి ఎంత శ్రీమంతుడు అంటారు ఆయన? ఈ లోక సంబంధంగా ఏముంది ఆయనకి? ఏమీ లేదు, ఒక కాషాయ అంగీ తప్ప ఇంకేమీ లేవు. కానీ గొప్ప శ్రీమంతుడు కదా. అలా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే దైవజనులు మామూలుగానే ఆస్తిపాస్తులు ఉన్నా లేనట్టే ఉండేవాళ్ళు. అన్నబాక్ సింగ్ గారు ఆయనంత శ్రీమంతుడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? 1-2 సంఘాలు ఉంటేనే కోట్లకు పడగలెత్తేస్తున్నారు ఈ దైవజనులు అనబడ్డ వాళ్ళు. 1-2 సంఘాలు ఉంటేనే. అలాంటిది మన దేశంలోనే మొత్తం ఆమూలాగ్రం హిమాలయ పర్వతాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కింద కన్యాకుమారి వరకు కూడా ఆయన సహవాసం లేని ఊర్లు ఉండవేమో అసలు. ఇంకా ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి, ఇక్కడే కాదు. ఏంటి ఎంత శ్రీమంతుడు అంటారైనా? నిజంగా డబ్బే ప్రధానం అనుకుంటే ఆయనంత ఆస్తిపరుడు ఎవరు కూడా ఉండరు. ఆయన జేబులో ₹1 ఉండదు, పర్సు ఉండదు, ఏముండదు. ప్రపంచాన్ని తిరిగి వచ్చేస్తాడు, ₹1 జేబులో ఉండదు. ఎలాంటి శ్రీమంతుడు అంటారు ఆయన కదా. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఏమీ లేనట్టే 8-12 అడుగుల ఒక గది, ఒక చిన్న దివాన్ కాట్లాంటి మంచం, ఒక చిన్న టేబుల్, ఒక కుర్చీ, చింకి చాప, అది ఆయన ఆస్తి. ఇప్పటికీ హైదరాబాద్లో హెబ్రోన్లో ఆయన గదిని అలానే దాచిపెట్టారు. ఏ గదిలో ఆయన ఉన్నారో ఆ గది, అందులో ఆయన వాడినటువంటి పనిముట్లు, వాటిలన్నిటిని కూడా సీల్ చేసి అలా దాచిపెట్టేశారు. వెళ్ళి చూసి రావచ్చు. కానీ మరి ఆయనంత శ్రీమంతుడి ప్రపంచంలోనే ఉండరు. డబ్బే ప్రధానం అనుకుంటే కదా. కాబట్టి ఏది నిజమైనటువంటి ఆస్తి, ఏది నిజమైనటువంటి లాభం, ఇది అర్థం కాకుండా చేసేస్తాడు సాతాను మనల్ని. మనకు అర్థం కానిడు దాన్ని. ఎంతసేపు లోక సంబంధమైనది. ఎంత యథార్థంగా నడుచుకున్న అననీయ సప్పీరాలు డబ్బు కట్ట చూపించి, డబ్బు మూట చూపించి భ్రష్టులు చేసేసాడు. చచ్చిపోయారు అంతే, భ్రష్టులు అయిపోయారు. దాచుకున్నది అనుభవించడానికి లేరు, పరలోకానికి కూడా పోరు. అలా సులువుగా మార్చేస్తారు వాడు కదా. కాలము కొంచెమే ఉందంట దానికి. ప్రకటన 12:12లో మనం చదువుతాం. దానికి కాలము కొంచెమే ఉందని చెప్పేసి తన అనుచర గణంతో చాలా స్పీడ్గా వచ్చేస్తుందంట. ఎందుకంటే ప్రభువు రాకడ గురుతులు కనపడతా ఉన్నాయి. ప్రభు వచ్చేస్తాడు. ఆయన వచ్చే లోపలే నేను ఏమైనా చేసుకోవాలా, ఆయన వస్తే నేను చేయడానికి ఏమండదు, నన్ను పాతాళంలో గెంటేస్తాడని చెప్పేసి తనకి టైం కొద్దిగానే ఉందని చెప్పేసి తన సమూహం, దురాత్మల సమూహంతో చాలా వేగంగా రెట్టించిన ఉత్సాహంతో
ఈ నీతిమంతులను పడేసేయడానికి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము. ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు అన్నయ్య చెప్పారు, ఏర్పరచబడ్డ వాళ్ళే కదా వాళ్ళు పోయారు. ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులే. ఈయన ఎప్పుడూ చెప్పారు ఈ మాటలు. ఈయన ఇప్పటికీ ఎన్నేళ్ళు అవుతుంది, దాదాపు 1970 అవ్వచ్చు. పౌలు గారు ఇది రాసి 1970 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పుడు రాసి పెట్టాడు మన కోసం. ఏమంటాడు ఆయన? ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అంటే కింద రాసే చూడండి, ఆరోగ్యకరమైనటువంటి వాక్యాలను, మన ఆత్మకు మేలు చేసేటువంటి వాక్యం అంటే మన ఆత్మకు ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు, మన ఆత్మను ఆరోగ్యకరంగా ఉంచేటువంటి ఆ వాక్యాలు, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా. భిన్నమైన బోధలు. ఒకటి విశ్వాసికి ఒకే ఒక గమ్యం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచే మనం ఇక్కడికి నెట్టివేయబడ్డాం. ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డామో తిరిగి అక్కడికి వెళ్ళడం, అదే, అంతకు మించి ఇంకొకటి లేదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా స్టేషన్లో ఓ ట్రైన్ ఎక్కినాడు, గమ్యం ఏంటి? ఏ స్టేషన్ ఎక్కడికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడో అక్కడికి వెళ్ళడమే గమ్యం కదా. ఆ తర్వాత సగం దూరం వెళ్ళాక ఓ స్టేషన్లో అది ఆగిపోయింది అనుకోండి, ఇంకా వెళ్ళదంట అన్నారనుకోండి, సంతోషంగా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? ఎంత యాతన! నలిగిపోతాం కదా. ఎందుకు? గమ్యం చేరుకోలే. మన గమ్యం ఉంది, అక్కడికి చేరుకోలేదు, మధ్యలో ఆగిపోయింది. ఇది అక్కడ ఆగిపోతాం. సర్లే, ఎక్కడ దిక్కున బాగానే ఉంది కదా, ఇది మంచి టౌనే కదా, అన్నీ బాగానే దొరుకుతున్నాయి కదా, ఇక్కడ ఉండిపోదాంలే హ్యాపీగా అనుకుంటామా? అనుకోం. మనం ఎక్కడికైతే టికెట్ తీసుకున్నామో అది అంత గొప్ప పట్టణం కాకపోయినా అదే మన గమ్యం. ఈ మధ్యలో గొప్ప గొప్ప ఈ మంచి మంచి పట్టణాలు ఉన్నా అక్కడ ఆగిపోయింది అనుకుని ట్రైన్ ఇష్టపడతావా? ఉండిపోదాంలే, మనం టికెట్ తీసుకున్న ఆ చోటు కంటే కూడా ఇది చాలా బాగుంది అంటే ఉండిపోతామా? ఇష్టపడతామా? ఖచ్చితంగా ఇష్టపడం. మన గమ్యం ఏది అక్కడికే వెళ్ళిపోవాలా. మరి ఈ ఆధ్యాత్మిక ఈ యాత్రలో ఎందుకు మధ్యలో ఆగిపోతాం మనం? మన గమ్యం దేవుని నిత్య రాజ్య వారసత్వం. అయితే ఈ మధ్యలో అక్కడక్కడ మంచి మంచి కనపడతా ఉన్నాయి, ఆగిపోతూ ఉన్నాం మనం. ఆ గమ్యం మీద మనకు చింత ఉండట్లే, దీని మీదే ఇక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి. దాని గురించి హెచ్చరిస్తున్నాడు ఈయన తిమోతికి చెప్తూ, వాడేమియు ఎరుగక తర్కమును గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. మనకేం తెలియదు. ఏదైతే చెప్పాడో దాన్ని కట్టుబడి ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా వాదిస్తాడు. తనకి ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా దాన్నే పట్టుకుని వాదిస్తాడు తప్ప సత్యం తెలుసుకోవడానికి అయితే ఇష్టపడు. ఇది మనిషిలో ఉండేటువంటి ఒక పనికి మాలిన స్వభావం. వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం, అస్సలు ఇష్టపడం. అది మన ఆది తల్లిదండ్రుల నుంచే మనకు వచ్చేసింది కదా. వాస్తవం ఏంటి? ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు తినకూడదు, అది వాస్తవం, దేవుని ఆజ్ఞది. కానీ తినేసి ఒప్పుకుంటుందా? అమ్మ ఒప్పుకుందా? లేదా ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏమంటారు? ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది నాకు, అంతే తప్ప నేను తిన్నానని ఒప్పుకోలే. ఆమె ఏమంది? సైతాన్ నన్ను మోసం చేసింది, అదే తప్ప తిన్నానని ఒప్పుకోలే. అంటే వాస్తవాన్ని అంగీకరించకుండా ఉండేటువంటి స్వభావం మన ఆది తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేసింది. కాబట్టి ఏదుందో ఏమన్నామో ఆ మాట మీద నిలబడి వాదిస్తాం అంతే. తప్పు ఉప్పు ఏదో చెప్పేశాం కాబట్టి దాన్ని పట్టుకునే వాదిస్తాం.
అది సరైందేనా? అది చెప్తాడు ఈయన కదా. ఏమంటాడు? వ్యర్థం, ఇది వ్యర్థంగా ప్రయాసపడతా ఉన్నాడు అంతే. వాస్తవాన్ని ఒప్పుకోవడంలో తప్పే ఉంది. నిజమే, పొరపడ్డాం, సత్యం తెలిసింది, ఒప్పుకోవాలి కదా. పొరపడతాం, మనిషి సహజం, పొరపాటు సహజం. ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, పొరపాటుగా ఏదైనా అన్నా, పొరపాటుగా ఏదైనా చేసినా తెలిసినప్పుడు దిద్దుకోవాలి కదా. దిద్దుకోవాలి. తప్పు చేయడం సహజం, దిద్దుకోవడం అది గొప్పతనం. అది గొప్పతనం. మన పితరుడైన దావీదు తప్పు చేశాడు, కానీ ఆయన దిద్దుకున్నాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అలాగే సౌలు తప్పు చేశాడు, దిద్దుకోలేదు. దిద్దుకోకుండా దాన్ని పట్టుకునే వాదించాడు. ఏమైపోయాడు? నిర్వంశమైపోయింది, నాశనం అయిపోయాడు. కాబట్టి ఒప్పుకోవడంలో మేలుంది ఎప్పుడు కూడా. అంతే తప్ప దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మనం వాదిస్తే ఇంకా 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 పతనమైపోతాం కదా. సరేండి, ఇక్కడ 3వ వచనంలోకి వద్దాం. ఇక్కడ అబద్ధ బోధకులు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఎవరన్నమాట? భిన్నమైన బోధ తీసుకొస్తున్నారంటే ఎవరు వీళ్ళు? అసలు బోధ వేరు, కానీ వీళ్ళు చేస్తున్నది వేరు. అప్పుడు ఇది ఏమవుతుంది? అబద్ధం కదా, వాస్తవం కాదు. అబద్ధ బోధ అన్నమాట. చూడండి, యెషయా 46:10 వచనాన్ని చదువుదాం ఒకసారి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని. దేవుడు చెప్తున్న మాట, ఏం కలగబోతా ఉన్నాయో ఆది నుంచి కూడా నేనే చెప్తా ఉన్నాను. ఏం కలగబోతా ఉన్నాయి అంటే అబద్ధ బోధలు రాబోతా ఉన్నాయి, సత్యానికి విరుద్ధమైనటువంటి బోధలు రాబోతా ఉన్నాయి. ఈ విషయాలు ఆది నుంచి నేనే చెప్తా ఉన్నాను అంటాడు దేవుడు. చూడండి, ఇందులోనే 4:1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. ఆత్మ ఆది నుంచి చెప్తా ఉన్నాడు. అందుకే యెషయా ద్వారా ఇందాక ఆత్మ ద్వారా చెప్పింది. ఆది నుంచి ఈ విషయాలు చెప్తున్నవాడను నేనే, ఆది నుంచి కూడా. ఇక ఇందులోని 1వ అధ్యాయము 3వ వచనం, నేను వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దనియు, ఆ కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వాదాలతోనే సంబంధం. వివాదం అంటే వాదాలతోనే సంబంధం, వాదించుకోవడమే. అన్నీ కల్పనా కథలు చెప్పడం, లేదా వంశావళులు చెప్పడం. ఈట అవసరత ఏముంది? కల్పనా కథలు అవి దురద చెవులు గలవారికి చాలా ఇష్టం. జనులు దురద చెవులు గలవాళ్ళు కాబట్టి ఇవంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి కాబట్టి అవి కదా. ఆ తర్వాత ఇందులోని 8 నుంచి చూడండి, అదే అధ్యాయం 8 నుంచి, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా అట్టివానికి
ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శిక్షలు అలాంటి వారికే ఇవన్నీ కూడా కదా. ఇందులో ఏమొచ్చింది? హితబోధకు విరోధులు అంటే అసత్యాన్ని బోధించేటువంటి వారు, మంచిది కాకుండా. ఇందులో ఏమన్నాడు ఇంకా? పితృహంతకులు, మాతృహంతకులు అంటే తండ్రిని చంపేవాళ్ళు, తల్లిని చంపేవాళ్ళు, మనుష్య చోరులు, మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయి బానిసలుగా అమ్మేసేవాళ్ళు, లేకపోతే అవయవాలు తీసేసుకుని అమ్మేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారుగా, మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నీలు దొంగతనం, ఊపిరితిత్తులు దొంగతనం. ఈ మధ్యన గుండె మార్పిడి కూడా జరిగిపోతుంది కాబట్టి గుండె కూడా దొంగతనం, బోన్ మ్యారో దొంగతనం. చాలా భయంకరమైన పరిస్థితులు ఇవి ఎప్పుడో రాయబడ్డాయి. ఇలాంటివన్నీ పరిస్థితులు. నేను ఇవాళ పేపర్లో ఒక వార్త వచ్చింది, వృద్ధ దంపతుల ఆత్మహత్య. పాపం ఆయనకి 75 ఏళ్ళంట, ఆవిడకేమో 70 సంవత్సరాలంట. ఈ దూపకుంట్ల నాగభూషణం, ఆదిలక్ష్మి అనే దంపతులు, వాళ్ళకి కొడుకులు ఉన్నారు. ఆస్తిపాస్తులు సంపాదించి ఆ కొడుకులకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు. అయితే అది ఎవరి మట్టాళ్ళు వేరు కాపురాలు పెట్టేసుకున్నారంట. పెట్టేసుకుని వీళ్ళని వంతులేసుకున్నారంట తల్లిదండ్రుల్ని. ఒక నెల ఒకడో రోజు క్యారేజీలు పట్టుకొచ్చేవడం అలా వంతులేసుకున్నారంట. అంటే కేవలం భోజనం మాత్రమే మనిషిని బతికిస్తుందా? ఇంకే బంధాలు ఉండవా? వాళ్ళని కని 20-25 ఏళ్ళు కష్టపడి వాళ్ళని పెంచి చదువు చెప్పించి ఉద్యోగాలు తెప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తర్వాత ఇంకా వాళ్ళకి ఒక టిఫిన్తో ఒక అన్నటికెళ్ళి పాడైతే సరిపోద్దా? ఇంకేం అక్కర్లేదా? పాపం వాళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ అయిపోయారంట. బిడ్డలు లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు ఎవ్వరు రారు. దూరంగా ఉన్న ఆ ఇంట్లో వేళకి భోజనం వస్తుంది. జైల్లో ఉడికి భోజనం పెడతారు, వీళ్ళకి భోజనం పెడతారు. ఇంకా ఏం లేదు పాపం, ఒంటరితనం అయిపోయిందంట. మాట మంచి లేదు, బిడ్డలు లేరు, ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అన్నం మట్టుకు పంపిస్తారు. ఇంకా అలానే ఉండిపోయి పాపం ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు కూడా ఫ్యాన్కి ఊరేసుకు చచ్చిపోయారంట. మరి వీడు మాతృహంతకులు కదా వీళ్ళు, పితృహంతకులు కదా వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే కారకులు ఎవరు? వాళ్ళు కన్నవాళ్ళు కదా. ఏందో ఇది వాటాలు వేసుకోవడం ఏంటి అసలు? ఓ నెల నువ్వు చూడు, ఓ నెల నేను చూస్తాను. ఎందుకు ఎలా నీకు అనలేదా? బాధ్యత నీకు లేదా? వాటాలు వేసుకోవడం ఎందుకు అసలు? సర్లే ఈ తమ్ముడు ఈ నెలంతా నువ్వు చూసావు కదా, ఈ నెల నేను చూసుకుంటాను లేరా అని చెప్పేసి అలా సామరస్యంగా వాళ్ళు చూసుకుంటే అది వేరు సంగతి. అలా కాకుండా ఎవరు చూడాలి? నాకే పెట్టిందా, నేను 1 నెల చూస్తాను, నువ్వు 1 నెల చూడు. ఇది వేరు, ఈ విధానం వేరు. ఎవరి మట్టుకు వాళ్ళు తల్లిదండ్రులను చూడాల్సినటువంటి బాధ్యతలు కలిగి ఉన్నారు. కానీ పెంచి పెద్ద చేశారు, నీ రక్త మాంసాలు పంచి ఇచ్చారు నేను పెద్ద చేయడానికి. వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక, అవసరమైతే చింకి గూడలు కట్టుకొని నీ కోసం అన్నీ చేస్తే, నీకు అన్నీ బాగున్న తర్వాత, అన్ని స్థితులు బాగా వచ్చిన తర్వాత నీకు ముసలోళ్ళు బరువు అయిపోతారా? వారిని చూడవా? మాతృహంతకులు, పితృహంతకులు, ఇలాంటి వాళ్ళ కోసమే ధర్మశాస్త్రం నియమింపబడిందంట. దాని ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు మరణపాత్రులు, వాళ్ళు చావుకే సిద్ధమైన వాళ్ళు అంట. ధర్మశాస్త్రం చెప్తున్నది అదే. వద్దు, నీ తమ్ముడు చూస్తే చూడొచ్చు, నీ అన్న చూస్తే చూడొచ్చు, అనవసరం. నీ మట్టుకు నువ్వేం ఫీల్ అవుతున్నావు? నా కన్న తల్లి, నా కన్న తండ్రి వాళ్ళు ఈ లోకంలో ఉన్నంతకాలం వారిని నేను చూడాలా అని ఫీల్ అవుతున్నావా లేదా? అది నీకు కావాలంతే. ఆడు చూస్తే నేను చూస్తాను, లేకపోతే ఆడు చూస్తాను ఏంటది? వాడు చూడ్డు, వాడు దుర్మార్గాన్ని బట్టి వాడు అలా పోతాడు, వాడు కర్మ వాడు అనుభవిస్తాడు, శిక్ష ఉంది దానికి. నువ్వు కూడా ఆడుతో పట్టిపోతావా? ధర్మశాస్త్రం ఎవరికి నియమింపబడిందంటే ఇలాంటి వాళ్ళ కోసమేనంట.
ఖచ్చితంగా దానివల్ల వచ్చే శిక్ష భయంకరంగానే ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది. మరి ఏం పోయే కాలమో నాకు అర్థం కాదు. చక్కగా పిల్లలు వచ్చేదాకా బాగానే ఉంటారు, అమ్మ నాన్నంటే కూడా తిరుగుతారు. పెళ్ళి భార్య వచ్చేసరికల్లా అంతే శత్రువులు అయిపోతారు. కన్న తల్లిదండ్రులు వాళ్ళని శత్రువుల్లాగా చూస్తారు. వాళ్ళతో మాట్లాడితే పాపం, వాళ్ళకి ఏమైనా పెడితే పాపం. ఏం దుర్మార్గం ఇది! రేపు నీ పిల్లలు ఏం చేస్తారు? నిన్ను చూడలేదు వాళ్ళు, ఇంతకంటే దుర్మార్గాన్ని అనుభవిస్తాను నువ్వు అంతే. ఇప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు వచ్చింది తాత మనవడు అని ఒక సినిమా వచ్చింది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అందులో రాజుబాబు హీరో, రాజుబాబు కమెడియన్ హీరోగా చేశాడు. అందులో ఒక నాటకం ఉంటుంది. ఆ నాటకంలో తండ్రి గొయ్యి తవ్వుతూ ఉంటాడు. తాగుతూ ఉంటే కొడుకు చిన్నవాడు అనమాట. నాన్న ఎందుకు ఈ గొయ్యి తవ్వుతున్నావు అంటాడు. మీ తాత నాకు ఒక పీడలా ఉన్నాడురా అని చావుగొట్టి ఇందులో పాతెత్తకి గొయ్యి తవ్వుతున్నాను అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు గబగబా ఈడు ఇంకొక పొల్లించుకుని వెళ్ళిపోయి దూరంగా ఆడి తవ్వేస్తున్నాడు గొయ్య. అప్పుడు ఆడొచ్చి అడుగుతారు, అప్పుడు ఈగెందుకు రాయి గొయ్య అన్నాడు. అప్పుడు చెప్తారు, మీ అయ్యకు చేస్తున్నావు కదా ఈ మర్యాద, రేపు నేను నీకు చెయ్యాలి కదా. మా తాతను నువ్వు చావుగొట్టి పాతేస్తానంటున్నావు కాబట్టి రేపొద్దున నిన్ను చావుగొట్టి నేను పాతేస్తాకి గొయ్య అంటాడు. అంతే కదా. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూస్తున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో అంత నీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలిసి అనుకుంటున్నాను. జరుగుతున్న మొత్తం ఇక్కడ రిజిస్టర్ అయిపోద్ది. చూస్తున్నదంతా ఇక్కడ రికార్డ్ అయిపోద్ది. అడిగి అది ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడద్ది. రేపొద్దున్న మనం అడుగుతావు, ఏంట్రా బతుక మా నానంటే అసలు ప్రేమ లేకుండా పోయింది నీకు. నువ్వు పెద్ద ప్రేమ చూసావు మా తాతనే, మా నాన్న నేను చూడలేదేంటి నువ్వు అంత ప్రేమ చూపించావు. వచ్చేదంతే వెంటనే నువ్వేం చేసుకుంటున్నావో ఇప్పుడు ఇదంతా నీకు మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడ్డు మనుషుడా, నువ్వేం విత్తుతున్నావు అదే పంట కోస్తావు. తల్లిదండ్రులు చూడడానికి లాభం నష్టమా? లాభాలేంటి? లాభం నష్టం గురించి ఆలోచన చేయడం ఏంటి? నీ కన్నోళ్ళని చూడడానికి ఆ లాభం నష్టం గురించి ఆలోచించుకుంటూ నువ్వు పెరుగుతావా, ఇంత పెద్ద అవుతావా, నీకు చదువుకుంటావు, ఇంత ఉద్యోగాలు వస్తాయి, ఇంత కుటుంబం నీకు ఏర్పడద్దా? ఏ లాభం నష్టం ఆలోచించి నేను పెంచారు వాళ్ళు? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. సాతానుడు వారి నాశనానికి నడిపిస్తున్నాడు అంతే. సాతానుడు వారి నాశనానికి. ఇప్పుడు వాళ్ళు బాగా ముసలోళ్ళు అయిపోయారు, ఒంట్లో శక్తి లేదు కాబట్టి పనికి రాకుండా పోతున్నారా? అలా ఎందుకు అయిపోయారు వాళ్ళు? నీకోసమే కదా, నిన్ను పెంచి పెద్ద చేయడం కోసమే. వారి కండలు కరిగిపోయాయి, వాళ్ళ శక్తి అంతా హీనమైపోయింది, వయసు వచ్చేసింది, ఎలా అయిపోయారు. రేపు నువ్వు అయిపోతావు. ఇదే స్థితి రేపు నీకు వస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటామా? ఇప్పుడు బలంగా ఉన్నాం, చక్కగా కండలు పెంచుకొని ఇలాగే ఉంటావా? కొన్నాళ్ళకి నీ పని అయిపోద్ది, నువ్వు ఆ స్థితికి వచ్చేస్తావు కదా. చాలా దౌర్భాగ్యం. పితృహంతకులు మాతృహంతకులు, ఎంత విచారకరమైన వార్త ఇది. బిడ్డలు ఉండి కూడా వాళ్ళ ఆధారం లేదని, వాళ్ళు పలకరించే వాళ్ళు లేరని, మాట్లాడేవాళ్ళు లేరని, పాపం ఇద్దరు కూడా ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోయారంటే ఎంత దౌర్భాగ్యం అది. ఆ కొడుకులు చేసిన హత్య కాదా అది? ఇక్కడ ఈ కోర్టులో తప్పుకొని నేనేమో హత్య చేయలేదని చెప్పేసి తప్పుకోవచ్చు కాక, ధర్మశాస్త్రం విధించే శిక్ష వారు తప్పించుకోలేరు కాక తప్పించుకోలేరు. సరేనండి, ఇంకా అలా ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 7:15 యేసు ప్రభువే చెప్పాడు ఆయన ఈ మాటలు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మాలను వేసుకున్నా మీ యొద్దకు వస్తారు, కానీ వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, అబద్ధ బోధకులు. పైకి గొర్రె చర్మం వేసుకొస్తారంట. గొర్రె అంటే సాధువు, దీనమైనటువంటిది, ఏ హాని చేయనటువంటిది. కానీ లోపలది తోడేలు, చీల్చి చెండాడి తినేస్తుంది. అంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వస్తారని చెప్పేసి వస్తూ ఉన్నారు, దినాలలో వస్తూ ఉన్నారు. విశ్వాసుల ఆత్మీయ క్షేమం వారికి అక్కర్లేదు.
వారి నుంచి వచ్చేటువంటి ఆదాయమే వారికి ముఖ్యం. కాబట్టి రక్షింపబడడానికి వీలైనటువంటి బోధ ఉండదు వాళ్ళ దగ్గర. నువ్వు తప్పుగా పోతున్నావు, ఇలా అయితే నువ్వు నష్టపోతావని చెప్పరారు. ఎందుకు చెప్పిన కాడి నుంచి నష్టపెట్టి రాడు మన దగ్గరికి. వారం వాళ్ళు ఇచ్చే చందా మనకి లాసు ఎందుకు వచ్చింది అంటే లాభం సంపాదించేటువంటి వస్తువులుగా మాత్రమే మనుషుల్ని చూస్తున్నారు, విశ్వాసాలను చూస్తూ ఉన్నారు తప్ప ఇది తప్పు అని చెప్పే పరిస్థితి అయితే ఉండట్లేదు. చూడండి, హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, మందులు రాసేస్తారు. అవి ఎలా వాడాలో కూడా సరిగ్గా చెప్పకుండా ఇచ్చేస్తారు మనకి. సరిగ్గా చెప్పరు, ఇచ్చేస్తారు. నేను పట్టుకెళ్ళి వాడు వారం పోయిన తర్వాత రా అంటాడు అంతే. ఎందుకంటే వాడికి మనం బాగుపడాలని కోరుకోవట్లేదు. బాగుపడితే వెళ్ళవు కదా, బాగుపడిపోతే ఎందుకు వెళ్తాం, మళ్ళీ అది వెళ్ళవు కదా. నీకెందుకు వాడు నేను ఉన్నాను కదా అంటాడు అంతే. అలాగా కనీసం 2 నెలలు 3 నెలల పాటు మనల్ని పీల్చేయాలి, మనల్ని బాగా పీల్చి పిప్పి చేసేయాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పూర్తిగా క్యూర్ అవుతుంది చెప్పండి నాకు. అసలు ఏ జబ్బు నిమిత్తమైనా ఏ డాక్టర్ దగ్గరికైనా మనం వెళ్తే పూర్తిగా కోలుకున్నాము అన్న పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు? లాభాపేక్ష తగ్గిపోతే ఎవరు రాడు కదా, రోగం కుదిరిపోతే మళ్ళీ రాడు కదా. రాకపోతే ఎలా? ఒక రోగం గురించి ఒకసారి టికెట్ తీసుకున్నప్పుడు ఆ రోగం నయమైపోయేదాకా ఇంకా మళ్ళీ టికెట్లు వసూలు చేయకూడదు అసలు. కానీ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ అంత కాకపోయినా కొంత రాస్తాడు. ఎందుకు రాయాలి? ఈ రోగం ఉందని చెప్పేసి వెళ్ళాం కదా దగ్గరికి మనం, దానికే కదా టికెట్. అది ఆ రోగం క్లియర్ అయిపోవాలి కదా, అది అవ్వలేదు. దానికోసమే మళ్ళీ నీవు వెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ నీకు ఎందుకు డబ్బులు వేయాలి? మళ్ళీ లాభం, ఈ మనుషుల్ని లాభం సంపాదించే వస్తువులుగా చూస్తున్నారే తప్ప వాళ్ళు బాగుండాలని అనుకోవడం లేదు వైద్యులు ఈ రోజుల్లో. అలాగే ఉన్నారు దైవజనులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా. వాళ్ళు శారీరక స్వస్థతలు చేస్తారు, వీళ్ళు ఆత్మస్వస్థత కోసం పనిచేయాల్సిన వాళ్ళు. వీళ్ళు డాక్టర్లే కదా, వైద్యులే కదా. దైవజనులు అన్నవాళ్ళు కూడా వైద్యులే. ఆధ్యాత్మిక రోగాల్ని బాగు చేయడానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు, వాక్యానుసారమైన బోధలు చెప్తారు ఆత్మీయంగా మనం బాగు చేసుకోవడానికి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్తుంది బైబిల్. ఆ హృదయానికి ఉన్నటువంటి ఆ ఘోరమైన వ్యాధిని నయం చేయడం కొరకే దేవుడు తన దాసులను ఉపయోగించుకుంటున్నాడు. తన దాసులు ఏం చేయాలి? వాక్యానుసారంగా వారి హృదయానికి పట్టిన రోగాన్ని నయం చేయడానికి పనిచేయాలి. అందుకు తగినటువంటివే డాక్టర్ అవసరమైతే కత్తితో కోస్తాడు, బాధ పెడతాడు. అలాగే ఈ బోధకుడు కూడా అవసరమైతే హృదయాన్ని నొచ్చుకునేటువంటి మాటలను కూడా చెప్పాల్సి ఉంటుంది. నేను ఇంత చెప్పాను, అమ్మ నాన్నలకి దూరంగా పెట్టి కొడుకులకి నేను చెప్పే మాటలు కొంచెం బాధ కలగచ్చు. అమ్మ నాన్నల్ని దూరంగా పెట్టి వాళ్ళ శత్రువులుగా చూసే కొడుకులు ఉంటారు చూసారా, నేను ఇంత చెప్పిన వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది, తప్పదు. కానీ వాళ్ళు దిద్దుకుంటే మంచిది, లేకపోతే రేపు ఇదే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్నలను దూరపరుస్తూ ఉన్నారు, రేపు వాళ్ళ కొడుకులు వాళ్ళని అలాగే దూరం పెట్టేస్తారు. దాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు దిద్దుకోవాలి. కాబట్టి వాళ్ళకి కష్టమైన నష్టమైన అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. పితృహంతకులు చెప్పాడు, దేవుడే చెప్పాడు. ధర్మశాస్త్రం వాళ్ళ కోసమే ఉంది. ఈ రోజున నువ్వు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు వాళ్ళకి చైతే పోద్ది, పీడ విరగడైపోద్ది, ముసలోళ్ళు ఎందుకు వెళ్ళే వల్ల లాభం ఏంటని అనుకుంటున్నావేమో. అలా నువ్వు అనుకుంటే రేపొద్దున అదే శిక్ష ధర్మశాస్త్రం నీకు విధిస్తుంది. దానికి నువ్వు ఖచ్చితంగా లోనవ్వాల్సిందే. కాబట్టి మేలు కోరి చెప్పేటువంటి మాటలు అంతే కదా. ఇంకా తప్పుడు సిద్ధాంతాలు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు దైవోపదేశాలు అన్నట్టుగా. తప్పుడు సిద్ధాంతాలు కూడా చాలామంది, అసలు ఒక చర్చ ఎందుకు?
ఆత్మరక్షణ అనేటువంటిది ఒక్కటే మన గోల్ కావాలా, ఒక గోల్ కావాలి. కానీ అది మానేసి ఆత్మరక్షణకు అవసరమైనటువంటి చర్యలు అవి మానేసేసి ఆత్మరక్షణకు అవసరం ఏంటి? నువ్వు సత్యాన్ని అనుసరించాలి, నీతిని వదిలిపెట్టకూడదు, ప్రేమను సమాధానాన్ని వదలకూడదు, సంతోషం ఆనందం ఇప్పుడు కూడా నీతోనే ఉండాలి, ఎప్పుడు ఇతరులకు మేలు కలిగే మాట నువ్వు చెప్పాలి, నువ్వు సహాయపడాలి, సుబుద్ధి వినయం విధేయత అలంకారాలుగా ధరించుకోవాలి. ఇవే కదా బైబిల్ చెప్తున్నది. ఈ రకంగా ఉన్న రోజున వీటికి విరుద్ధమైంది లేదు. నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టడం అవుతావు, ప్రియుడు అవుతావు, ప్రియురాలు అవుతావు దేవుడికి. అది నిత్యరాజ్య వారసత్వం నీకు వస్తుంది. ఆ దిశగా ఆలోచించడం మానేసి వ్యర్థమైన వాదనలు. అది కానీ ఎవరు రాశారంటావు? నిర్గమకాండం ఎవరు రాశారంటావు? ఎవరు రాస్తే నీకు ఎందుకు అసలు? అది పెద్ద అవసరమా? ఆ చర్చ నీకు కావాలా? ఎంతసేపు ఒకడేమో మోసే రాశాడు, అవ్వలేదు, ఒకటి స్వామ్యులు రాశాడు. దీని గురించి పెద్ద చర్చలు వాదాలు అవసరమా? ఎవరు రాసినా ఒకటి పేరు ఎక్కడ కనపడుతూ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడే రాసిపెట్టాడు. మొత్తం ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి 66 పుస్తకాలను రాసింది పరిశుద్ధాత్మ దేవుడే. అయితే వారిని వాడుకున్నాడు అంతవరకే, ఒక కలంలాగా. మరి ఇంతలా పుస్తకం రాయొచ్చు. పెన్నులు మారుతూ ఉంటాయి. ఓ పెన్ అయిపోయింది ఇంకో పెన్తో రాస్తావు, ఆ పెన్ అయిపోయింది ఇంకో పెన్తో రాస్తావు. అన్ని పెన్నులు మారాయి కాబట్టి రేనాల్స్ పెన్ ఇది, లేకపోతే ఇది ఇంకో పెన్ ఇది అంటావా? అనవసరం కదా అది. దాని గురించి చర్చ, దాని గురించి వాదోపవాదాలు అవసరమా మనకి? ఏది సత్యం, ఏది అనుసరణీయం, దాన్ని నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా దేవునికి మనం ఇష్టలం కావాలా, ప్రియులం కావాలా. భూమి మీద ఎవరైతే దేవునికి ఇష్టలో వారికే సమాధానం. అంతే. ఎవరైతే 66 పుస్తకాలని కంఠస్థం చేసి చెప్తారో వారికే సమాధానం అని ఉందా? లేకపోతే ఈ పుస్తకాలన్నీ ఎవరు రాశారు ఘంటాపదంగా ఎవడు అప్పచెప్పుతాడో వాడికి సమాధానం అని ఉందా? వీటి వల్ల దేవునికి ఇష్టం కావు. బైబిల్ తీయకుండా పుస్తకాలన్నీ కంఠస్థం చెప్పొచ్చు, బైబిల్ తీయకుండా అధ్యాయాలు చెప్పొచ్చు, బైబిల్ తీయకుండా వచనాలన్నీ చెప్పొచ్చు. నీ ఆత్మలో సిద్ధపాటు లేనప్పుడు ఇవన్నీ వృధా. నీకు జ్ఞానం ఉంది అంతవరకే, బైబిల్కి నాలెడ్జ్ నీకు ఉందంతే. ఈ నాలెడ్జ్ నిన్నేమి రక్షించదు. ఆత్మలో దిద్దుబాటు కావాలా. చాలామంది చాలా గంభీరమైన ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా గంభీరమైన ప్రసంగాలు. కానీ వాళ్ళ ఆత్మీయంగా తగిన సిద్ధపాటు లేనటువంటి వారు. వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు డబ్బు సంపాదించుకోవడం ఎలా, దీని మీదే పడిపోతూ ఉన్నారు. చూడండి, ఇది భ్రష్ట మనస్సు. 5వ వచనం చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతూ ఉన్నాయి. ఏంటంట? చెడిపోయిన మనస్సు చెడిపోయింది, భ్రష్ట మనస్సు. అలాగే సత్యహీనులైపోయారు. సత్యం వారిలో అస్సలు లేదు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఈ దైవభక్తి ఏంటంటే మనకి లాభం. ఇలాంటి వాళ్ళ వల్లే వివాదాలు వస్తున్నాయి. వస్తూ ఉన్నాయి. లాభ సాధనం, భక్తి లాభ సాధనం. చాలా దుర్మార్గమైన పరిస్థితి కదా. మరి వాళ్ళు చెప్పరా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఎన్నిసార్లు బోధించుంటారు వాళ్ళు. ఎన్నిసార్లు బోధించి కూడా జనాల దగ్గర నుంచి, విశ్వాసులు అనబడే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా లాక్కోవాలి అనడానికి రకరకాలైనటువంటి ప్లాన్లు వేసి, మరి ఇటీవలే యూట్యూబ్లో ఒక విషయం చూసాం. ఒక గొప్ప దైవజనుడు, భారతదేశంలోనే చాలా గొప్ప దైవజనుడు, ప్రపంచంలో కూడా చాలా టవర్స్ ఉన్నాయంట ఆయనకి. 5,000 ఎకరాలు సంపాదించుకున్నాడంట. 5,000 ఎకరాలు. మరి
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఆయన ఎన్నిసార్లు బోధించుంటాడు? ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు సంపాదించుకున్నాడు? 50 అత్యంత లగ్జరీ బస్సులు ఉన్నాయంట ఆయనకి. 50 అత్యంత లగ్జరీ బస్సులు, 2 విమానాలు ఉన్నాయంట, ఒక పెద్ద ఓడ ఉందంట, పెద్ద ఓడ. ఎందుకు సంపాదించుకున్నాడు ఈయనని? ఎందుకు పోగొట్టుకున్నాడు ఈయనని? మీరు చెప్పడా? మరి ఇది చెప్తా ఎన్నిసార్లు ఈ వాక్యం బోధించుంటాడు ఆయన? ఎందుకు వచ్చింది ఇది? ఒక భ్రష్ట మనస్సు. అంటే ఆ వాక్ ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ వాక్కుకు ఆయన హృదయంలో చోటు లేదు. అందుకే రోమిల్ రాసిన పత్రికలో 1:28 చెప్తాడు కదా, ఆ చదవక్కర్లేదులే. ఏముంటుంది అక్కడ అంటే, దేవునికి వారి హృదయంలో చోటియ్యనొలకపోయిరు గనుక చేయరాని పనులు చేయడానికి భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాను. చేయకూడని పనులు పోగొట్టుకోకూడదు. 5,000 ఎకరాలు పోగొట్టుకున్నాడు. చేయకూడదు. అది దైవజనుడు చేయాల్సిన పని. అది దేవుడు నీకు ఇస్తా ఉంటే ఎంతోమంది లేనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు ఇవ్వాలి కదా, వాళ్ళకి పని చేయాలి కదా. అందుకోసమే నీకు ఇస్తున్నాడు దేవుడు. ఎంతోమందిని నువ్వు పోషించవచ్చు, ఎంతోమందిని నువ్వు పైకి తీసుకురావచ్చు. అది మానేసి ఇదంతా నువ్వు పోగొట్టేసుకుంటా దేవుని వాక్కుకు నీ హృదయంలో చోటు లేదు. పెదాల్లో మాత్రమే ఉంది అంతే. నీ నోటితో దాన్ని చెబుతున్నావే తప్ప, ఎవడైనా ఒకటి చెప్పాలి అంటే ముందు తాను అనుసరించాలి కదా. ఒక మంచి సలహాలు ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. ఈ అంత కష్టమైన సమస్య వచ్చిన సలహాలకు ఆయన దగ్గరికి వెళ్తుంటారంట. మంచి సలహా ఇస్తారంట ఆయన. ఓ తల్లి కొడుకుని తీసుకుని సలహా కోసం ఆయన దగ్గరికి వచ్చిందంట. ఏంటమ్మా నీ సమస్య అంటే, వీడి వయసు ఎంత అండి? ఓ పెట్లు గుప్పేస్తున్నాడండి బాబుడు, సిగరెట్లు పెట్లు తాగేసేస్తున్నాడు వీడు, మీరు ఏమన్నా సలహా చెప్తారని వచ్చామండి అన్నాను. సరే అమ్మా, వారం పోయిన తర్వాత రండి అన్నా అంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చారు. వచ్చాక, మరి బాబు ఈ సిగరెట్లో ఇటువంటి విష పదార్థం ఉంటుంది, ఇది నువ్వు తాగడం వల్ల నీ ఊపిరితిత్తులకు పట్టేస్తుంది, ఆ తర్వాత ఆ గోడల మీద పేరుకుపోయి సరిపడంత ఆక్సిజన్ తీసుకోలేక నీకు నీరసం వస్తుంది, టీబీ వస్తుంది, ఇది అయిపోతారో బాబు, వద్దు మానేసేయి అని చెప్పాడంట. ఏంటే ఈ మాట చెప్పడానికి 6 రోజులు పట్టిందా? మొన్న వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా అందంట. అంటే అప్పుడు ఆయన అంటే పెద్ద గొప్ప విషయాలు ఏం చెప్పలేదు కదా, ఈ మాత్రం దానికి 6 రోజులు పెట్టిందా అందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మా నేను సిగరెట్ కాలుతాను, నాకు ఉంది అలవాటు, మరి సిగరెట్ మానేరా అని వాడికి నేను చెప్పాలంటే ముందు నేను మానేయాలి కదా. అందుకోసమే ఈ 1 వారం రోజులు టైం తీసుకున్నాను. ఈ 1 వారం రోజుల్లో నేను సిగరెట్ మానేశాను కాబట్టి ఇప్పుడు చెప్పడానికి నాకు అర్హత వచ్చింది. నేను ఏదైనా చెప్పాలి అంటే అందుకు తగిన అర్హత నాకు ఉండాలి కదా. అందుకనే ఈ 1 వారం రోజులు టైం తీసుకున్నాను అన్నాడంట. మరి ఈ బోధకుల సంగతి ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తున్నటువంటి వాళ్ళు, అది వాళ్ళకు వర్తించదా? పోగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కదా. ఎందుకు ఇలా? క్రైస్తవ్యానికి ఒక పెద్ద పీడలాగా తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు. క్రైస్తవ్యం అవమానాల పాలైపోవడానికి ఇలాంటి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇదివరకు ఏదో దొంగ బాబాలు అనుకునేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవ బాబాలు తయారయ్యారు. పెద్ద బోధకులం అని చెప్పుకుంటూనే ఈ రకంగా ఉంటా ఉన్నారు. ఇది ఎప్పుడో చెప్పాడు మన పితృడైన పౌలు గారు కదా. చూడండి, మరి సత్యాన్ని కోల్పోవడం అంటే సత్యాన్ని విని నమ్మామని చెప్పి మళ్ళీ తిరిగి సాతానుకు దొంగిలించడానికి వీళ్ళు అవకాశాలు ఇచ్చేస్తూ ఉన్నారు. సత్యాన్ని
విన్నారు, నమ్మారు. కానీ మళ్ళీ సాతాను దొంగిలించేయడానికి అవకాశం ఇచ్చేస్తున్నారు. ఎందుకు? ఎలా 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 అంటే మన ఆది తల్లిదండ్రులు తండ్రి చెప్పిన మాట విన్నారు. ఆ చెట్టు ఫలం తింటే చేస్తారు. నమ్మారు, విన్నారు, ఆ ప్రకారంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ సాతాను దొంగిలించేయడానికి తమను తాము అప్పగించేసుకున్నారు కదా. అప్పగించేసుకున్నారు. వాళ్ళు చెప్పారుగా తింటే చచ్చిపోతామంటే మా నాన్న చెప్పాడు. కాబట్టి ఇంకా ఆ తర్వాత సాతాను ఏం చెప్పినా వినకూడదు కదా. నాన్న మాట కంటే ఇంకా ఎవరు గొప్ప మాట చెప్పరు కదా. కన్నతండ్రి కంటే మంచి మాటలు ఎవరు చెప్తారు? దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రుల మాటల కంటే పక్కింటి వాళ్ళ మాటలే బాగా నచ్చుతాయి మనకి. తల్లిదండ్రులు చెప్పే మాటలు ఎక్కువ అసలు. నిజమే, చూడండి, పక్కింటి ఆంటీలు అంకుళ్ళే బాగా నచ్చుతారు. వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఆంటీ ఎంత మంచిదో, అంకుల్ ఎంత మంచోడు, మా బాబా అమ్మో సాడిట్రా బాబా, మా అమ్మ అయితే అబ్బో దెయ్యమే, ఇలా మాట్లాడతారు. పక్కింటి వాళ్ళు మటుకు చాలా మంచోళ్ళు. నీ చేత గాడిది చాకరీ చేయించుకుంటా చాక్లెట్ పడేస్తున్నారు. మంచిదే బాబా. టీవీ చూస్తావా? కూర్చో, నువ్వు టీవీ చూడు, చూడుకో టీవీ చూడు. ఆ నాన్న ఎందుకు టీవీ చూడొద్దు అంటున్నాడు? నువ్వు చదువుకోవాల్సిన టైంలో టీవీ చూడడం ద్వారా సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటావు బాబు, చక్కగా చదువుకోరా అని. చదువుకుంటే లాభం ఎవరికి? నీకే కదా. పక్కింటోడు ఎందుకు నీకు రిమోట్ చేతికి ఇచ్చి టీవీ చూడమంటున్నాడు? నువ్వు బాగుపడితే అడిగా లాభమా? మంచోడు అనిపించుకోవాలి. ఆడికి ఊడికం చేసి పెట్టు, ఊడికం చేసేస్తారు. వాళ్ళకి గణపరం వెళ్ళని తెమ్మంటే పరిగెత్తికి వెళ్ళిపోయి తెచ్చేస్తారు. నాన్న ఊళ్ళోకి వెళ్ళి తెమ్మంటే ఎవడో వద్దామని అంటాడు. అమ్మ నాన్నలు దెయ్యాలు కనబడతారు. పక్కింటి వాళ్ళు చాలా. నాన్న చెప్పిన మాట కంటే ఆ పక్కోడు చెప్పిన మాట నచ్చేసింది మన ఆది తల్లిదండ్రులు ఆదామ అవ్వమ్మలకే. చచ్చిపోతారని నాన్న చెప్పాడు, చావరం అని అది చెప్పింది. చూడండి ఎలా ఉందో. చచ్చిపోతాడని ఆయన చెప్పాడు, చావరం అని అది చెప్పింది. మరి ఎందుకు ఇలా అన్నాడు అంటే మీ కళ్ళు తెరవబడతాయంది. తెరవబడితే మీరు దేవతలు అయిపోతారంది. ఇంకా అలా ఆడిలా పైకి వెళ్ళిపోయాడు. నాన్న మాట ఇలా కిందకి వచ్చేసింది. తర్వాత ఏమైపోయింది పరిస్థితి? సిగ్గొచ్చింది, భయం వచ్చింది కదా. సిగ్గు వచ్చేసింది, భయం వచ్చేసింది. ఆఖరికి తండ్రితో సహవాసం కూడా పోయింది. తరిమేశాడు బయటికి. ఎవరు నష్టపోయారు? వాడు చెట్టు మీద కూర్చొని సంకలు కొట్టుకుంటూ ఉంటాడు. మా భలే బాబు కొడుకుల మధ్యన బలి పెట్టాను గొడవ, బలి వెడగొట్టేశాను అని సంకలు కొట్టుకుంటాడు సైతాన్ గడ. అంతే కదా జరుగుతున్నది. అదే సత్యం వీళ్ళకి తెలుసు. అయినా సాతాను దొంగిలించడానికి ఎందుకు అవకాశం ఇచ్చేస్తూ ఉన్నారు? అవకాశం ఇచ్చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కదా. చూడండి, మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం 18-19 వచనాల్లో విత్తనాల ఉపమానం ఉంటుంది. అక్కడ విత్తనాల ఉపమానం. అవి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అంతే, విత్తబడింది. కానీ దాన్ని మనం అంగీకరించలేదు, దాన్ని మనం అవగాహన చేసుకోలేదు, దాన్ని మనం జీర్ణించుకోలేదు. అప్పుడు అవతలోడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఓ నెంబరు మనకు చెప్పారనుకోండి, ఆ నెంబర్ మనం కంఠస్థం చేసుకున్నాం అనుకోండి. ఓ నెంబర్ చీటీలో ఒక నెంబర్ రాసి ఇచ్చారు మనకి, ఇది ఫోన్ నెంబరు, ఈ ఫోన్ నెంబరు చీటీ ఇచ్చారు. కమ్ముకునే వాడు మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు నష్టమా లాభమా? ఇప్పుడు లాభం చీటీ పట్టుకెళ్ళిపోక ముందే ఆ నెంబర్ నువ్వు గుర్తుపెట్టేసుకుంటే చీటీ పట్టుకెళ్ళిపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంకా దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేదు, ఈ లోపల చీటీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎంత నష్టం ఇప్పుడు? ఆ నెంబర్కి నువ్వు ఫోన్ చేయడం వల్ల నీకు చాలా లాభం ఉంది, కానీ ఆ నెంబర్ నువ్వు కంఠస్థం చేసుకోలేదు, ఈ లోపల చీటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత నష్టపోతాం మనం కదా. ఆ చీటీ మన దగ్గర రావడంతో ముందు చేయాలి, ఒకసారి అలాగా
కంఠోపాఠం చేసేసుకోవాలి. ఆ తర్వాత అది పోయినా ఇక్కడ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే వాక్కు విత్తబడింది. ఆ విత్తబడిన వాక్కును నువ్వు గ్రహించేసుకుంటే సాతానుడు ఎత్తుకెళ్ళిపోయినా నీకు ఇబ్బంది ఏం లేదు. అది ఆల్రెడీ నువ్వు గ్రహించుకున్నావు కాబట్టి. విత్తబడింది, లోపలపడ్డది, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేదు. ఈ లోపల ఎత్తుకెళ్ళిపోయింది సైతాను. ఇప్పుడు ఆ వాక్కు వల్ల నీకేంటి లాభం? అందులో ఎంత మంచి విషయం ఉందో మనం పోగొట్టుకున్నట్టే కదా. చాలా ముఖ్యమైన చాలా మంచి విషయం అందులో ఉండొచ్చు. దాన్ని మనం లాస్ అయిపోతా ఉన్నాం, పోగొట్టుకునే వారం అయిపోతా ఉన్నాం. అంటే సాతానికి ఎందుకు అలా అవకాశం ఇచ్చేస్తున్నాం మనం? మనకి ఆశ లేదు, శ్రద్ధ లేదు. ఆ విన్నది ఏదో వెంటనే దాన్ని గ్రహించుకుందాం అనేటువంటి శ్రద్ధ లేదు. ఈ లోపలే సైతాను పట్టుకెళ్ళిపోతా ఉన్నాడు. ఆడు పని అదే కదా, ఆడు ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటాడు. ఆడు పని అదే ఆడు తిరుగుతూనే ఉంటాడు. వాడికి అవకాశం ఇచ్చేస్తూ ఉన్నాం. సత్యాన్ని విని ఆ తర్వాత దాన్ని నమ్మినట్టే ఉండి సైతానుడు ఎత్తుకెళ్ళిపోవడానికి మనం అవకాశం ఇచ్చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామందికి ఇప్పుడు ఈ భక్తి లేదా మతం అనేది కేవలం లాభం సంపాదించుకోవడానికే అనేది ప్రారంభంలోనే ఉంది, ఇప్పుడేనే కాదు, ప్రారంభంలోనే ఉంది. అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక గారడీ సీమోను కనపడతారు మనకి. గారడీ సీమోను కనపడతారు. అటు రకరకాలుగా గారడీలు అవి చేసుకుంటూ ఉండి వాళ్ళని మెప్పించి, రాజును కూడా మెప్పించి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పేతురు యోహానులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నటువంటి వారి మీదకి దిగడం వాడు చూశాడు. చూసి ఏం చేస్తాడంటే ఇప్పుడు కొంత డబ్బు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చి, ఈ వరం నాకు ఇవ్వు, ఈ వరం నాకు ఇయ్యి, ఇవ్వు, ఈ డబ్బు ఇస్తాను నీకు అంటాడు. అంటే భక్తి లేదా ఈ మతం ఎందుకోసం? ఇది డబ్బు సంపాదించుకోవడానికా, లాభం సంపాదించుకోవడానికా? చాలామందికి అదే పరిస్థితి అయిపోయింది. జనాన్ని ఆకర్షించడానికి రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తూ ఉన్నారు. రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తూ ఉన్నారు. సాతానుకు చోటు ఇచ్చేస్తున్నారు దేవుని నామం అవమానపరచబడ్డానికి. ఎందుకంటే రుజువు చేస్తూ ఉన్నారు క్రైస్తవేతరులు. కొంతమంది దైవజనులు చేసేటువంటి పనికిమాలిన పనుల్ని రుజువు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారంట, ఒక ఊళ్ళో ఒకరిని ఎప్పుడో ఆ ఊర్లో మీటింగ్ పెట్టబోతారు. అందుకే ముందే ఆ ఊర్లో ఒకరిని కుదుర్చుకుంటారంట. ఏంటంటే మీ ఊరు వచ్చి మీ మీటింగులు పెట్టేదాకా నువ్వేం చేస్తావంటే కుంటుకుంటా నడవాలా. ఆ మీటింగ్ వచ్చేదాకా నువ్వు ఇక్కడ కుంటుకుంటా నడవాలి, అందరికీ కుంటుకుంటా నడుతూ కనపడాలి నువ్వు. ఇక మీటింగ్ అయిపోయేదాకా నీకు ఇంత డబ్బులు ఇస్తాం అంటారంట. వాడు కుంటుకుంటా నడుస్తారు, అందరూ చూస్తారు, వీడు కుంటోడు కదా, వీడు కుంటోడు అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత మీటింగులు జరుగుతాయి. మీటింగుల రోజున ఆఖరి రోజున దైవజనుడు ఊగిపోతా ప్రార్థన చేసేస్తాడు. ప్రార్థన చేసి కుంటోడుకు పేరు ఉంది కదా, కళ్ళు మూసేసుకుంటాడు. ఆ పేరు ఏంటో ఏదో పేరు అనుకోండి, ఆ పేరు పెట్టి పిలిచేస్తాడు అంతే. కళ్ళు మూసుకుని ఆ పేరెట్టి పిలిచేస్తాడు. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఈ మధ్యలో ఉన్నావు, నువ్వు చాలా వ్యాధితో బాధపడుతున్నావు, నువ్వు ఏది మీదకి రా అంటాడు అనమాట. అయ్య బాబు, నా పేరు పిలిచేసేది, నాకు రోగం ఉందని అలా తెలిసిపోయింది, ఇది తెలుసు ఆ సంగతి, మిగతా జనానికి తెలియదు కదా. ఇప్పుడు కుంటుకుంటా స్టేజ్ మీదకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, ఇప్పుడు నజరేయుడని యేసు నామములో నీకున్న బలహీనత నేను గద్దిస్తున్నా, నీ కాలు చాచి నడు అంటాడు అనమాట. అడు కొంచెం నాటకవాడి తిన్నగా పెట్టేసి నడుపుతాడు అటు ఇటు. అయ్యో బాబు, ఎంత అద్భుతం. ఇప్పుడు ఆ దైవజనుడు దేవుడైపోతాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ లేని జనం అంతా అక్కడికి వచ్చేస్తారు. తగ్గదో సర్వ సంగతి ముందు పోగడిపోయారు కదా. ఎంత జనం పోగడితే అంత డబ్బు పోగడుతుంది కదా. ఇదే మోసం, భ్రష్టత్వం. దీనివల్ల క్రైస్తవ్యం ఏమవుతుంది? అవమానాల పాలైపోతుంది. క్రైస్తవ్యాన్ని ఎలా భ్రష్టు పట్టించాలా అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ విషయం మనకు అర్థం కావట్లా.
క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ క్రైస్తవ్యాన్ని విమర్శించేటువంటి వాళ్ళనే మన అభిమానులు కూడా. మనం చాలా అభిమానిస్తున్నాం అలాంటి. ఒక ఆయన ఇటీవలే అన్నాడు, ముఖ్యమంత్రికి కోతవేటు దూరంలో కృష్ణానదిలో 38 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు, ఆయన కనపట్లేదా అన్నాడు ఒక ఆయన. ఆయన మనకి దేవుడు, ఆయనే మనకి దేవుడు. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ద్వేషించేవాడు మనకి దేవుడా? వాడు మనకు కావాలా? ఎవరి వెంబడి వెళ్ళాలి మనం? క్రైస్తవ్యాన్ని ద్వేషించేవాడు వెంబడి పోతున్నావు అంటే నీకుందా క్రైస్తవ్యం అంటే ప్రేమ? నువ్వు నిజ క్రైస్తవుడివేనా? నువ్వు క్రైస్తవుడివేనా? ఎంత దుర్మార్గం అది! కృష్ణానదిలో బాప్తిస్మాలు ఎత్తుంటే ముఖ్యమంత్రికి కనపడలేదా అంటూ పెద్ద విమర్శ చేశాడు ఒక ఆయన. ఆయనే దేవుడు మనకి ఇక్కడ. ఆయన వెనకాలే పరిగెడతా ఉన్నాం. ఆయన వెనకాల పరిగెట్టడానికి ఇచ్చిన మాట కూడా తప్పి నడుచుకుంటున్నాం. పాతరేసేస్తున్నాం, మాట ఇచ్చిన మాట కూడా పాతరేసేసి అని కూడా పరిగెడతా ఉన్నాం. దేవుడి చోట్ల ఇవన్నీ నువ్వు సత్యానికి అనుగుణంగా ఉన్నవా, వ్యతిరేకంగా ఉన్నవా? నువ్వు క్రైస్తవ్యాన్ని నువ్వు ప్రేమించకపోతే ఇంకెందుకు? క్రైస్తవ ద్వేషం వెనకాల పోతున్నావు అంటే గారడీ సీమోనికి నీకు తేడా ఏముంది? గారడీ సీమోన్ నేను ప్రార్థిస్తే ఆత్మ వచ్చేసేలా నాకు ఆ వరం ఇయ్యి, ఇదిగో ఇంత డబ్బు నీకు ఇస్తాను, భయంకరంగా మాట్లాడారు కదా. చదవరా కిందకి దాన్ని. 23 వచ్చిన దాకా వెళ్ళిపో. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ నువ్వు ఉన్నట్టు కనబడుతుంది. ఎలా ఉన్నాడు? దుర్మార్గంలో ఉన్నాడు, దుర్నీతి బంధకాల్లో ఉన్నాడు. ఈ ఆత్మని నన్ను అమ్మాలా నీకు? ఈ ఆత్మవరాన్ని నీకు అమ్మాలా? ఈ ఆత్మవరాన్ని డబ్బు పెట్టి కొనుక్కుంటావా? నువ్వు కొనుక్కుంటే వస్తుందా నీకు? కదా, లాభ సాధనం. భక్తి లాభ సాధనం. చాలా మంది విశ్వాసులు కూడా లాభం ఆశించి దేవుడి దగ్గరికి వస్తున్నారు. లాభం ఆశించే. లాభం తక్కువైందంటే దేవుడు మంచోడు కాదు, అవసరమైతే వదిలేస్తారు, మార్చేస్తారు, ఇంకొద్దుకు వెళ్ళిపోతారు. కేవలం లాభం కోసమైన దేవుడు నమ్ముకుని, ఈ లోక సంబంధమైన లాభం కోసమైన దేవుడు నమ్ముకునేది. ఈ జీవితకాలం మట్టుకే నేను దేవుడిని విశ్వాసం ఉంచితే నాకంటే దౌర్భాగ్యుడు ఉండడు అన్నాడు పౌలు గారు. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ బతికుండేంత వరకు మనకి ఏమేం కావాలో వాటి కోసం మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటే. ఏం కావాలి? ఇల్లు కావాలి కదా, ఇంకొకటి కావాలి, ఇంకా తిండి కావాలి, అయితే భవనాలు కావాలి, పొలాలు కావాలి, తోటలు కావాలి, ఇంకా బైకులు కావాలి, ఇవి ఇలాంటివి అన్నప్పుడు బంగారం కావాలి, వెండి కావాలి. ఇవన్నీ వీటి కోసమా? వీటి కోసం నేను దేవుని విశ్వాసం ఉంచితే నాకంటే దౌర్భాగ్యుడు ఉంటాడా? ఉండడు అని చెప్పాడు ఆయన. కానీ ఎక్కువ మంది కోవలోనే ఉంటా ఉన్నారు. అందుకని ఈ హెచ్చరికలు ఇస్తున్నాడు గట్టిగా. ఇలాంటి వాళ్ళందరూ కూడా నువ్వు దౌర్భాగ్యుడు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు కనబడతా ఉన్నావు అని చెప్పేసి. అంటే లాభం కోసం భక్తి, డబ్బులు ఇస్తే ఆత్మచేతదా? అది నీ యథార్థతతో సంపాదించుకోవాలి కదా. నీవు యథార్థతను దేవుని ముందు నువ్వు కనపరుచుకోవడం ద్వారా దేవుని నుంచి ఆత్మశక్తిని నువ్వు సంపాదించుకోవాలి, అంతే తప్ప ఒకళ్ళు దాన్ని నీకు డబ్బుకి అమ్ముతారా? ఆ ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచన అది! దుష్టత్వంతో కూడుకున్న ఆలోచన కదా. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఎప్పుడో దాదాపు 2000 సంవత్సరాలు అప్పుడెప్పుడో చెప్పినటువంటి మాటలు కదా ఇవి. ఇంకా మనం చాలా చూస్తాం. ఇలాంటి చూడండి, 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును వీడచి బయోరు కుమారుడకు బిలాము పోయిన మార్గము. తిన్నని మార్గం ఏది? ధనాపేక్ష లేనటువంటిది. దైవభక్తే లాభసాధనం అనుకుంటూ ముందుకు పోవడం, అది తిన్నని మార్గం.
ఏ లాభం అంటే ఆధ్యాత్మిక లాభం, దేవుని నిత్యరాజ్య వారసత్వం అనేటువంటి లాభం. ఆ లాభాన్ని ఆశించిపోయేది తిన్నని మార్గం. పేరుకి ఆయన ప్రవక్తను అనుకున్నాడు ఆయన, కానీ దాన్ని వదిలేసి ఏం చేశాడు ఆయన? చదువు, మళ్ళీ చదువు. విడిచి త్రోవ తప్పిపోయారు. ఏం చేశాడు ఆయన? బాలాకు, ఒక అన్య రాజు, నీకు బహుమానం ఇస్తానంటే దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. ఒక అన్యుడు డబ్బిస్తానంటే అది తీసుకుని దేవుని ప్రజలనే శపించడానికి బయలుదేరాడు. చూసారా మరి? దుర్మార్గపు పని కదా అది. ఆ తర్వాత చాలా ఇబ్బందికరమైన చావి చచ్చిపోయాడు అనుకోండి అది. తర్వాత దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి ఎవరు గద్దించారు తెలుసా? నీచాతి నీచమైనటువంటి పశువు. అన్ని పశువుల్లోకి నీచమైన పశువు ఏది? గాడిద. అన్నిటికంటే నీచమైన దానిగా గాడిదనే చూస్తాం. అందుకే ఎవరినైనా తిట్టడానికి దాన్నే వాడతాం, ఆ పదాన్నే వాడతాం కదా. గాడిద అనే పదాన్ని వాడతాం అంటే బాగా నీచమైంది. అటువంటి నీచమైన గాడిద ఈ ప్రవక్తను గద్దించింది మానవ భాషలో. అందుకంటే సిగ్గుందా? ఒక నీచాతి నీచమైనటువంటి పశువు గాడిద గద్దించింది. ఇంకెందుకు ఆ ప్రవక్త కదా? ఎందుకు ఇలా అయింది? తోవ తప్పాడు కాబట్టి, తిన్నని మార్గాన్ని వదిలేశాడు కాబట్టి. తిన్నని మార్గాన్ని వదిలేసి అక్రమంగా డబ్బు సంపాదించుకునేటువంటి ఆలోచనతో దేవుని ఆశీర్వాదం పొందినటువంటి దేవుని ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. శపించడానికి కాబట్టి నీచమైన పశువు గద్దించింది. ఎందుకు నన్ను కొడుతున్నావు? ఇన్నాళ్ళుగా నా మీద నువ్వు సవారీ చేస్తున్నావు, ఎప్పుడే నిలబడి పని చేశాను నేను. గద్దించింది. ఆ ఎదురుగా కత్తి దూసిన దూత నిలబడి ఉంది. ఆ దూత చెప్పింది, ఈ గాడిదే కనుక నిన్ను ఇక్కడ పడేసి ఉండకపోతే నిన్ను చంపేసేదాన్ని అని చెప్పింది. నిన్ను చంపేద్దును నేను అని చెప్పేసి గాడిద గద్దించింది పరిస్థితి. ఇంకా అలాగే చూద్దాం. యూదా 11వ వచనాన్ని చదువుదాం. యూదా 11వ వచనాన్ని. అమ్మా, అయ్యో వారికి శ్రమ. బయూరు నడిచిన మార్గంలో నడిచారు, బహుమానము పొందాలని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తారు. చూడండి, కోరహు చేసినట్లుగా తిరస్కారం. నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారమును నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. తోవ తప్పి నడిచేటువంటి వాళ్ళు దైవభక్తిని లాభ సాధనం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మీతో పాటే సుభోజనం చేస్తారు, మీతో పాటే ఉంటారు, కలిసిపోయి ఉంటారు. మీరు కూడా వారిని అయ్యగారు అంటూ చాలా గౌరవంగా చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఎలాంటి వాళ్ళు? సముద్రము తన ప్రచండమైన అలల చేత నురుగు వెళ్ళగక్కుతూ ఉంటుంది. అలలు వచ్చి వారకు నురుగు వచ్చి పడిపోతూ ఉంటుంది. దానివల్ల ఎవరికైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. అలాంటి వాళ్ళంటిలో ఇటువంటి వారి వల్ల ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక లాభం ఉండదు.
వాళ్ళు కేవలం వారి కొరకే, అది వారి కొరకే. జాగ్రత్త స్వామి, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి హెచ్చరికను మనం చూస్తాం ఇక్కడ. అలాగే మరి క్రీస్తు కోసం అన్నీ విడిచిపెట్టడానికి బదులు ప్రజల నుంచి తగినంత దోచుకోవడమే వీళ్ళ పని. ఏమంటారు? మా ఊరు మీటింగ్కి రావాలండి మీరు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఒక పెద్ద కాగితం మన ముందు పెడతారు. అవి చూడు, అవన్నీ ఓకే అయితే అప్పుడు మీకు డేట్లు ఇస్తామంటారు. ఎందుకు మీటింగ్ పెడుతున్నారు? సువార్తను ప్రకటించడానికి. నశించిపోతున్నటువంటి వారికి రక్షణ సువార్తను ప్రకటించి వారిని రక్షించాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్లు పెడతా ఉన్నారు. వచ్చి సువార్త చెప్పడానికి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి? లిస్ట్ పెడతారు. అక్కడ ఏ లిస్ట్ పెడతారు? ఎంత పెద్ద స్టేజ్ వేస్తావు నువ్వు, లెక్క ఉంటుంది. ఇన్ని మీటర్ల స్టేజ్ని వెయ్యాలా, ఇంతమంది జనాన్ని సమీకరించాలా, కనీసం ఒక 50,000 మంది జనం వస్తారా? అంతమందితో మరి మీటింగ్ పెట్టుకోవడానికి అనువైన స్థలం ఉందా అక్కడ మధ్యలో ఎన్ని టీవీలు పెడతావు? మమ్మల్ని ఏ హోటల్లో ఉంచుతావు? కనీసం 5 స్టార్ హోటల్లో ఉంచాలా? అక్కడి నుంచి మీటింగ్ ప్రాంగణానికి ఏసీ కారుల్లో తీసుకురావాలా? ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఏ మాత్రం పరసో ఇన్ని ఉంటాయన్నమాట ఆ చీటీలో. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు టికెట్ చేతి పెట్టి టెస్టులు చేయించుకురా అంటారు చూడు. ఈ టెస్టులు చేయించుకొస్తేనే నీకు వైద్యం చేస్తానంటాడు. అంతే, ఈ టెస్టులు చేయించుకొస్తేనే నీకు వైద్యం. వెళ్ళు వాడు. సైకిల్ షాప్కి వెళ్తే ప్యాచ్ పడిందంటే ఇప్పేసి పక్కన పెడతాడు సైకిల్. వాళ్ళు చాలా సైకిల్ ఇప్పేసి పక్కన పెడతారు, ఏది పూర్తి చేయడాడు. అలాగే చేతులు టిక్ పెట్టేసి మనకి చేతికి ఇచ్చేస్తే సరిపోతే అక్కడ పడి ఉంటాం వాడు ఎప్పుడు వచ్చేదాకా. అంతే కదా, ఎప్పుడు వచ్చేదాకా పడి ఉండాల్సిందే అక్కడ. అలా అయిపోయింది పరిస్థితులు ఇప్పుడు. టిక్ అంతే. అలాగే వీళ్ళకు సీటు పెడతారు. అవన్నీ మనం ఓకే చెప్తే అప్పుడు డేట్లు ఇస్తారు మనకి. దేనికి ఇదంతా? సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి ఇవి కావాలా? దేవుణ్ణి అడుగుతాను అని చెప్పాలి అంతే. అయ్యా మాకు మీటింగ్లు పెట్టుకుందాం అనుకుంటున్నారండి, మీరు రావాలని సలేబాబు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను చెప్పాల్సింది. అది ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు అనుకోండి, అప్పుడు వచ్చి చేయాలి. అది కదా చేయాల్సింది. చీటీలు ఇవ్వడం ఏంటి? పెద్ద కాగితం ముందు పెట్టి టికెట్లు పెట్టడం ఏంటి? ఈ మీటింగ్తో ఎంత వస్తుంది మనకి? ముందు ఎంత గౌరవం వస్తుంది, మన పేరు ఎంత ప్రాకుద్ది, ఎంతమందిలోకి వెళ్ళిపోతుంది. ఇవే ఆశిస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? వీళ్ళందరూ మనల్ని మోసం చేసేవారుగా ఉన్నారు. యేసుప్రభువు చెప్పాడు, అబద్ధ బోధకులు జాగ్రత్త. ఏం చేస్తారు? ఇలా పట్టుకుని ఇలా చెయ్యట్టుగానే వాళ్ళు పడిపోతారు. ఇలా చెయ్యట్టుగానే డామని అడిపోతారు. వెనకాల ఇద్దరు రెడీగా ఉంటారు పట్టుకోవడానికి. యేసుప్రభువు ఎంతమందిని పడగొట్టాడు అలాగా? అసలు ఎవరైనా ముట్టుకున్నాడు ఆయన? ఎంతమందిని పడగొట్టాడు? ఎక్కడిది ఇది? బైబిల్లో ఉందా ఇది? ఎక్కడిది ఇది? అమ్మో ఆయన చేయటాడు ఎంతరా, అమ్మనడిపోయాడా ఈ 3 మందికి చెప్తాడు. దాంతో మన ఊర్లోనే పెట్టారుగా, మన ఊర్లో కూడా పెట్టారు సెంటర్లో. ఈ మంగళవారం ఎప్పుడు వస్తుండేవారు, వాళ్ళు పడగొట్టారు, సిగరెట్ పడగొట్టేశారు. ఏమైపోయారు మరి? ఎక్కడుంది అది? అబద్ధం ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు సాగుద్ది? ఒక అసత్యాన్ని ఎంతవరకు మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం? సత్యమే ఎప్పటికీ నిలిచుండేది తప్ప సత్యం కాదు కదా. దేవుడు చెప్పనటువంటిది, ఆయన చెప్పినటువంటి వాటిని కొత్తవి జనాల్ని ఆకర్షించడానికి, జనాల్ని మెస్పరైజ్ చేయడానికి, ఒక అయోమయ స్థితిలో పెట్టడానికి. అబ్బా ఎంత గొప్ప! ఇంకా వెళ్తున్నాయి స్వస్థశాలలు, ఇలాంటివి కూడా బోర్డు వెలిగిపోతున్నాయి కదా. యేసుప్రభువు ఎన్ని స్వస్థశాలలు పెట్టాడు ఆయన స్వస్థశాలలో. మీ స్వస్థశాలలో స్వస్థపడిపోతే ఆసుపత్రుల్లో జనాలు ఎందుకుంటున్నారు?
ఏ ఆసుపత్రి కాడైనా ఖాళీ ఉంటుందా? హోమియో ఆసుపత్రుల్లో కూడా ఖాళీ ఉండలేదు. హోమియో దగ్గరికి ఎవరు వెళ్తారు పెద్ద అనుకున్నాం, అక్కడ కూడా గుంపులు కింద ఉంటున్నారు. మరి ఇన్ని స్వస్థాలు ఉన్నాయి. ఓ తండోపతండాలుగా అన్ని వ్యాన్లు, ఆటోలు, బైకులు అన్నీ అక్కడికే. మరి వీళ్ళందరూ స్వస్థపడిపోవాలి కదా. స్వస్థపడిపోతే ఇంకెందుకు? యేసు ప్రభు కూడా ఎంతమంది తిరిగినా, వేల కొలిది తిరిగినాయి, ఎంతమంది స్వస్థపడ్డారు? తక్కువ కదా, చాలా తక్కువ కదా. చాలా తక్కువ మంది స్వస్థపడినట్టుగా మనం బైబిల్ చూస్తాం. అందరూ స్వస్థపడిపోలే. స్వస్థత చెందడానికి అవసరమైనటువంటి అనుగుణమైన పరిస్థితులు ఉండాలా. ఆ వ్యక్తులు ఆ విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసం లేకుండా స్వస్థపడిపోతారా? యేసుప్రభు చెప్పింది అదే కదా, నీ విశ్వాసమే, నీ విశ్వాసం, ప్రతిదానికి నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. మరి ఈ స్వస్థాలు ఎంతమందిని మోసం చేస్తూ ఉన్నాయి, ఎంతగా దేవుని నామానికి అవమానం తెచ్చిపెడతా ఉన్నాయి. హేళన చేస్తున్నారు కదా, అన్యులు హేళన చేస్తున్నారు ఇవన్నీ చూసి. స్వస్థపడడానికి ముందు ఆ రోగి సంసిద్ధత ముఖ్యం. యేసుప్రభు అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావా? నువ్వు స్వస్థపడగోరుతున్నావా? హృదయపూర్వకంగా నువ్వు స్వస్థపడాలని నువ్వు ఆశనీయులు ఉంటే అందుకు ఏం చేయాలన్నా సిద్ధపడతావు. స్వస్థపడగోరుతున్నావా అంటే దాని అర్థం ఏంటి? స్వస్థపడడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అందుకు ఏం చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే నువ్వు సిద్ధపడాల. ఆ సిద్ధపాటు లేకుండా పై మాటలు కాదు కదా. అందుకే ఆయన అడిగాడు కదా. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, చదవక్కర్లేదులే. అక్కడ గొర్రెల ద్వారం దగ్గర ఒక మంటపంలో పడున్నటువంటి 38 ఏళ్ళ నుంచి పడున్నటువంటి ఒక రోగిని ఆయన వెళ్ళి, నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. ఆయన నేను స్వస్థపడగోరుతున్నాను అని చెప్పాడు. అయితే లేచి నీ పరిపెత్తికి వెళ్ళిపో అన్నాడు. లేచి నీ పరిపెత్తికి వెళ్ళిపో అన్నాడు. 38 ఏళ్ళుగా పడున్నాడు ఆ పరుపు మీద అక్కడ. ఇప్పుడు ఈయన వచ్చి నీ పరిపెత్తికి వెళ్ళిపో అంటున్నాడు. నిజంగా స్వస్థపడగోరితే ఆ పని చేస్తాడు, ఆ పని చేయడానికి సిద్ధపడతాడు. అతను నిజంగా స్వస్థపడగోరాడు కాబట్టి లేచే ప్రయత్నం చేశాడు. దేవుని సహాయం అందింది. ఏవేవి బలహీనమైపోయినాయి అవన్నీ బలం పొందుకున్నాయి. లేచి తన పరుపు తాను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మరి అలాంటి సిద్ధపాటు లేకుండా స్వస్థత ఎలా వచ్చింది? ఎగబడిపోతున్న వాళ్ళందరికీ నిజంగా స్వస్థపడాలని ఆశ ఉందా? నిజంగా స్వస్థపడాలని ఆశ, అది స్వస్థపడాలని ఆశ ఉండటం వేరు, నిజంగా స్వస్థపడాలని ఆశ ఉండటం వేరు. రెంటికి తేడా ఉంది కదా. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు రెండిటి తేడా లేదు. మరి రెండింటికి తేడా ఉంది. అలాగే నిజంగా స్వస్థపడాలని ఆశ కలిగినటువంటి వారు ఏం చెప్పినా చేయడానికి వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉండాలా. అలా ఉంటారా? ఉండరు. స్వస్థశాలల్లో స్వస్థపడే వాళ్ళు చాలా మటుకు దైవిక స్వస్థత కాదు, అది దైవిక స్వస్థత కాదు. తగ్గు ఆయాసం వస్తుంది వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు చెప్తారు 7 వారాల పాటు నువ్వు సిగరెట్ తాగకూడదు, నువ్వు మందు కొట్టకూడదు, ఇలాంటివి చేయకూడదు అని చెప్తారు. దాంతో 7 వారాల పాటు సిగరెట్ మానేశాడు, మందు కొట్టడం మానేశాడు. ఆ జబ్బు రావడానికి కారణం అయ్యే. నువ్వు అవి మానేసిన రోజున జబ్బు పోతుంది. అది ఎలా వచ్చింది? అది దైవిక స్వస్థత కాదు. సాధారణంగా నువ్వు అనుసరించి నడుచుకున్న విధానాన్ని బట్టి వచ్చిన స్వస్థత. దానికి ముడియకూడదు కదా. యేసుప్రభు అలా ఏం చేయలే. 7 వారాల పాటు నువ్వు రా అని ఏం లేదు కదా. వెంటనే చేస్తే వెంటనే చేసేసాడు అంతే. వెంటనే తక్షణమే జరిగిపోయినాయి. తక్షణమే చేస్తే తక్షణమే జరిగిపోయినాయి. అంతే తప్ప దానికి టైం ఏమీ తీసుకోలేదు. మళ్ళీ వారానికి నేను ఇక్కడికి వస్తాను అప్పుడు రా, లేకపోతే 2 వారాలకు వస్తాను ఇక్కడ రా, అవేమీ లేవు. అది దైవిక స్వస్థత. ఇది దైవిక స్వస్థత కాదు. ఇలా కొంతమంది బాగుపడితే అడిగి వెళ్ళాక బాగుపడిపోయారని ఒక ప్రచారం, ఇది ఒక ప్రచారం.
అన్న భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా పోయేదంట. చాలా మంచి స్వస్థత వరం ఉంది ఆయనకి, చాలా మంచి స్వస్థ వరం. 12 ఏళ్ల కుర్రాడు, పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ మాట్లాడలేదంట వాడు. 12 ఏళ్ల వయసు కుర్రాడు, పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు, అసలు మూగోడు. చాలా ప్రయత్నాలు చేశాడు ఆ తండ్రి, ఆ కుర్రాడిని చాలా హాస్పిటల్లో చూపించాడు, ఎక్కడ ఏం జరగలేదు. ఆఖరికి ఒకసారి ఈయన దగ్గరికి తీసుకొచ్చారంట, భక్సింగ్ గారి దగ్గరికి తీసుకొచ్చారంట. అది యవనస్తుల కూడికలు జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్ళాయంటే కుర్రాడు. అన్న బయటికి వస్తున్నారు, మీటింగ్కి వెళ్ళడానికి బయటకు వస్తున్నారు. ఈయన బయట కాసుకొని ఉన్నాడు. ఏంటి బాబు, ఏంటి వచ్చావు, ఏంటి అని అడిగారట. అయితే నా బిడ్డ అండి, 12 ఏళ్ళ వయసు, ఇది మూగోడండి, మాటలు రావు అని చెప్పారంట. వెంటనే ప్రార్థన చేసి సే ప్రైజ్ ద లార్డ్ అన్నా అంటున్నా ఆ కుర్రాడితో. సే ప్రైజ్ ద లార్డ్ అన్నా అంట. అంటే ఆ కుర్రాడు వెంటనే ప్రైజ్ ద లార్డ్ చెప్పేశాడంట. ఇప్పుడు మాటలేదు అడిగి ఎన్నోటంట, 12 ఏళ్ళ వయసు చేసింది. కానీ ప్రార్థన చేయడం పాపం, ప్రైజ్ ద లార్డ్ చెప్పంటే వెంటనే చెప్పేశాడు కుర్రాడు. ఆయన తెలిసి ఇలా యూత్ మీట్ జరుగుతుంది, నిలిపి అక్కడ కూర్చో అని చెప్పేసి ఈయన మామూలుగా బైబిల్ ఇచ్చి నిలిపాడు అంతే. అక్కడ జరిగిన సన్నివేశం ఎంత గొప్పది, అది ఎంత గొప్ప అద్భుతం అది. 12 ఏళ్ళుగా మాట రానటువంటి వాడు ఒక్క క్షణంలో ప్రార్థన చేయగానే వాడు మాట్లాడాడు అంటే అది సామాన్యమైన విషయమా? అసలు దాన్ని ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన అసలేం దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. వీళ్ళు యూత్ మీటింగ్ జరుగుతుంది, అడిగి కూర్చోనండి అనేసి వెళ్ళిపోయాడు, బైబిల్ ఇచ్చి నిలిపాడు. ఇది కదా స్వస్థత. అంటే మళ్ళీ 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 రా, నువ్వు 7 వారాల పాటు హెబ్రోనుకు వస్తా ఉండు అని చెప్పాడు ఆయన. అటువంటి వరం. అయితే అందరూ కూడా వచ్చి ఈ రోగాల గురించి అడుగుతుంటే ఆయన విసిగెత్తిపోయి, ఈ రోగాలు బాగు చేస్తాకేనా నేను ఉన్నాను, ఏ ఒక్కరు కూడా నా ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయమని అడగట్లేదు. నేను రక్షింపబడాలా, లేకపోతే నా భర్త రక్షింపబడాలా, నా బిడ్డలు రక్షింపబడాలా, దేవుని నిత్యరాజ్య వారసత్వం మాకు కావాలా, అందుకోసం ప్రార్థన చేయండి అని అడగట్లేదు. కేవలం కాళ్ళు నొప్పి, ఏళ్ళు నొప్పి, తలనొప్పి అంటున్నారు అని చెప్పి ఆయన దేవుడికి చెప్పాడంట. నాకు వద్దు, ఈ స్వస్థత వరం వద్దు, నీకు ఇచ్చేస్తున్నాను, రిటర్న్ చేసేస్తున్నాను అని చెప్పేసి అప్పటి నుంచి ఈ స్వస్థతల కోసం ఆయన ఏమి ప్రార్థన చేసేవాడు కాదు. మామూలు జనరల్గా ప్రత్యేకించి కాకుండా మామూలు ప్రార్థనలు మామూలే. ప్రత్యేకించి స్వస్థత కోసం పనిగట్టుకుని దానికోసమే చేయడం, అది నూనె వేయడం ఏం లేవు, ఉండవు అసలు. మనకు వచ్చింది ఇది సిలువ వేయడాలు. ఇంటికాడ సిలువ వేసుకొస్తాం, మధ్యలో దారిలో ఎక్కడ సీసా కనపడితే అక్కడికి మళ్ళీ సిలువ వేసేసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక్కడ కూడా సిలువ వేసేసుకుంటాం, మళ్ళీ ఆకాన్ని వెళ్తా వచ్చి సిలువ వేయండి అంటారు. ఎందుకు సిలువ వేసుకోవడం, దాంట్లో ఏముందంట అసలు, నూనె కదా అది, ఏముంది అందులో, ఏం లేదు, వేసుకుంటే ఒకసారి చాలు, కత్మానక్కలే. అసలు ఎందుకు అసలు అది సిలువ ఎక్కడ ఉండాలా, సిలువ ఎక్కడ ఉండాలా? సిలువ అంటే ఓర్పు, సిలువ అంటే సహనం, సిలువ అంటే శ్రమలు సహించటం, సిలువ అంటే అవమానాలను సహించడం, సిలువ అంటే అది. ఇవేమీ లేవు. నోరేసుకు పడిపోతాం అవతలోడి మీద, సిలువ మాత్రం వేసుకుంటాం. ఎందుకు అది? ఆ సిలువ వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? సిలువను అపహాస్యం చేస్తున్నావు అంతే. సిలువను బంగారం నగ మెళ్ళ వేసుకోవాలి, బట్టుకెళ్ళి బురదలు పెట్టి ఆడుకుంటూ ఉంటే ఏమంటారు వాళ్ళు? ఈ పగలు కొడతారు. బుద్ధి ఉందా అసలు నీకు? అది ఏంటది? దాంతో నువ్వు చేస్తున్నది ఏంటి? చక్క మెల్ల వేసుకోవాలి దాన్ని, ఇలా బాల్లో ఆడుకోకూడదు. అంటే ప్రతిదానికి ఒక తావు ఉంది కదా, అలాగే సిలువకు కూడా అదే ఉంది. అది లేనప్పుడు ఎందుకు సిలువ? నీకు ఓర్పు లేదు, నీకు సహనం లేదు, నీలో ప్రేమ లేదు, నీలో సమాధానం లేదు, అవమానాన్ని సహించుకోవడానికి శక్తి లేదు నీకు. సిలువ అంటే ఒక గుర్తు కాదు, దాని వెనకాల ఇన్నున్నాయి. సిలువ అంటే శ్రమ. నా సిలువను ఎత్తుకొని యేసుప్రభు చెప్పాడు. అంటే నా కొరకు శ్రమలు సహించడానికి నువ్వు సిద్ధపడు అని ఆయన చెప్పడం. అవమానాలు ఉంటాయి, హేళనలు ఉంటాయి, తక్కువ చేసి మాట్లాడతారు, తిడతారు, నిందిస్తారు, ఇవన్నీ వస్తాయి. వీటన్నిటినీ సహించడానికి సిద్ధపడడమే సిలువ ఎత్తుకోవడం అంటే. కర్ర భుజాన్ని వేసుకోవడం కాదు, లేకపోతే నూనెతోటి అక్కడ వేసుకోవడం కాదు. ఇక్కడ ఉండాలి అది. సిలువ అనేది ఇక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. ప్రభు కొరకు శ్రమలు సహించడానికి
సిద్ధపడేటువంటి స్థితి అన్నమాట. అది లేనప్పుడు అంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితి. అలాగే కిందకి వెళ్ళిపోదాము. కంటిన్యూ అయిపోతుంది. ఆపుదాం అనుకున్నాను కానీ ఆపలేదు, వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకెంత ఒక పావు గంటలో అయిపోతుంది, మొత్తానికి అయిపోతుంది కదా. ఇక మనం ప్రతి వారము గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఏమిటంట? యోబు గారు ఏమంటాడు? యోబు 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారము కూడా. మనం దిగంబరులమై లోకంలోకి వచ్చాము, దిగంబరులమై లోకంలోంచి వెళ్ళిపోతాం. ఏది తెచ్చుకోలేదు, ఏది పట్టుకెళ్ళం. ఇదే కదా వాస్తవం. ప్రతి వారు గుర్తించాల్సింది. కాబట్టి పౌలు గారు అన్నం వస్త్రములు గల వారమై తృప్తి చెందుదాము అని మరొక చోట అంటాడు. అన్నం, వస్త్రం ఇవన్నీ ఉంటే చాలు, తృప్తి చెందుదాము అంట. ఈ తృప్తి ఎప్పుడు లేదో, గతం గురించి ఆలోచించుకోవడం అనేది ఎప్పుడు లేదో అప్పుడే మనలో ఏమొస్తుందంట? అసంతృప్తి. ఈ అసంతృప్తిలో నుంచి ఏమొస్తాయి? గొనుగుళ్ళు, సనుగుళ్ళు, తిరుగుబాట్లు. గొనుగుడు, సనుగుడు, తిరుగుబాటు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం సంపాదించుకున్నామో అని లెక్కేసుకుంటే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది శాంతి. మన హృదయంలో శాంతి ఉందా? సమాధానం ఉందా? ప్రేమ ఉందా? ఇది మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి. దీనికి బదులుగా దేవుని దగ్గరికి వస్తే ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మన ఆస్తులు పెరగాలి. దేవుని నమ్ముకున్నాము అంటే మన ఆస్తులు పెరగాలి, ఈ ఆలోచన వస్తుంది. అసలు భూమి మీద మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు, ఇక్కడ చిమ్మెట్లు కొట్టేస్తాయి, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని దేవుడే చెప్పాడు కదా. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి, ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్ళరు, చిమ్మెట్లు కొట్టేవి. ఎక్కడ ధనం సంపాదించాలి అని చెప్పేసి స్పష్టంగా యేసుప్రభు చెప్పాడు కదా. ఆ మాట విని కూడా భూమి మీద ధనం విస్తరించలేదని చెప్పేసి మనం సనుగుతూ ఉంటే, గొణుగుతూ ఉంటే ఇదే పాపం. మన పితరులు అయినటువంటి ఇశ్రాయేలీయులు ఎందుకు అరణ్యంలోనే రాలిపోయారు? ఏ పాపాన్ని బట్టి? ఈ సనుగుడు గొణుగుండు బట్టే కదా. ఈ సనుగుడు గొణుగుండు బట్టి తృప్తి లేదు. అలాగే గతం గురించి ఆలోచించి దానిని బట్టి బోధ లేదు వాళ్ళకి. ఎప్పటికప్పుడే పరగడుపు, ఎప్పటికప్పుడే మర్చిపోవడం. అంటే కృతజ్ఞత లేదు. నిన్న ఒక విషయం జరిగింది, అది మనకు గుర్తుంటే అలాంటిది ఈవేళ జరిగేటప్పుడు ఇబ్బంది ఏముంది? మనకు ఒక దారి దొరికింది, జరిగిందే కదా, పెద్ద ఏముంది. నేను మర్చిపోతే ఈవేళ కొత్తగా ఉంటుంది. వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కొత్తే. దాంతో సనుగుళ్ళు ఎక్కువైపోయినాయి, గొనుగుళ్ళు ఎక్కువైపోయినాయి. నిర్గమకాండం 14వ అధ్యాయము 11-12 వచనాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చడానికి మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇలా ఎందుకు చేసావు నువ్వు? అస్సలు మా జోలికి రావద్దు, అస్సలు మా జోలికి నువ్వు రావద్దు. ఎంత దుర్మార్గం ఇది! ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి విమోచించి తీసుకురావడం మోషే తప్పు అయిపోయిందంట. మోషే తప్పు అంటప్పుడు అక్కడి నుంచి విమోచించి తీసుకురావడానికి ఎన్ని అద్భుతాలు జరిగించాడో గుర్తులే వాళ్ళకి. ఆఖరిది ఇప్పుడు మిగతా అయిన వల్ల ఆఖరిదన్నా గుర్తుండాలి కదా. ఆఖరిది ఏంటి? ప్రతి ఐగుప్తీని ఇంట్లో, ప్రతి ఇంట్లో 1, 2, 3 శవాలు వేసినాయి. ప్రతి ఐగుప్తీనుడు, ఆఖరికి రాజు ఇంట్లో కూడా, రాజు కొడుకు కూడా చచ్చిపోయాడు. మరి హెబ్రీయుల్లో ఒక్కరింట్లో కూడా జరగలేదు కదా. అది ఎంత గొప్ప అద్భుతం అది!
అది లేటెస్ట్గా జరిగింది కదా. మిగతా 9 ముందు ఎప్పుడెప్పుడు జరిగిపోయి మర్చిపోయారేమో. ఆఖరి జరిగింది అది కదా, జరిగాక కదా వీళ్ళు గొప్ప వెళ్ళిపోండి బాబు అని తరిమేశారు. అది కూడా మర్చిపోయి ఐగుప్తులో మాకు సమాధులు ఇవ్వని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అసలు మా జోలికి అసలు రావద్దు నువ్వు, మా జోలికి అసలు రావద్దు నువ్వు. ఎంత దుర్మార్గం ఇది. ఆరంభం నుంచి ఇదే పరిస్థితి. ఎంతసేపు తిరుగుబాటు, అసంతృప్తి, సనుగుడు, గొనుగుడు. ఈ సనుగుడు కొనడం వల్లే ఇంకా అలాగే 15వ అధ్యాయం దగ్గరికి వస్తే 22వ వచనం నుంచి అక్కడ నీళ్లు కావాలి. నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ గొడవ. నీళ్ళు ఉన్నాయి తాగడానికి చేదుగా ఉన్నాయంట. దాంతో మళ్ళీ అక్కడ గొడవ. మరి అంతకుముందు చేసినవన్నీ మర్చిపోతారా? అవన్నీ మర్చిపోతారు వెంటనే. ఇక్కడ కొమ్మ విరిచి అక్కడ వేయడంతో అవి మధురం అయిపోయి శుభ్రంగా తాగారు. ఇంకా తర్వాత 16:2-3 అదే నిర్గమకాండ 16:2-3. మోసే అహరోన్ల మీద అలా సనగడం ఏంటి అసలు? వారి కొరకు ఇంత బాధ్యత తీసుకుని ఇంత గొప్ప పని వాళ్ళు చేస్తూ ఉంటే కృతజ్ఞతగా ఉండకుండా అస్తమానం సనగడము, అస్తమానం తిరగబడ్డము. ఎందుకు వస్తుంది ఇది అంటే సంతృప్తి లేకపోవడం. సంతృప్తి ఎప్పుడు లేదో అప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. కొంతమంది భర్తలు ఏం కూర ఇది అని ఇసిరి కొడతారు ఇంట్లో. ఇది ఎత్తనే కదా వండింది, ఆవిడేమైనా తెచ్చుకుంటా తల్లి, ఆయన ఏం పట్టుకొచ్చాడు అదే వండుతుంది. నేను తెచ్చింది ఇదే కదా అనుకుంటాడా? అసలేదు, తృప్తి లేదు, ఇసిరి కొట్టే పరిస్థితి. మూర్ఖతే కదా, మూర్ఖత్వమే కదా. అది కాదు ఈరోజు నేను కోడెట్టుకొస్తాను వండంటే వండదా ఏంటి ఆవిడ? నువ్వేం తెచ్చావు అదే వండుతుంది. కానీ అదేదో పని కట్టుకుని నీకు ఇష్టం లేనిది ఆవిడ తెచ్చి వండి పెట్టినట్టు ఇసిరి కొట్టే పరిస్థితులు. నువ్వే తెచ్చావు అంటే ఏ విషయంలో కూడా సంతృప్తి ఉండదు. దీంతో నీ పోయిందా, ఇదేనా ఇంకా ముందు పోళ్ళు ఉంది కదా, ఈ వాళ్ళు ఇలా అడిగితే రేపు పొద్దున మంచిగా తెచ్చుకుందాం అనేటువంటి అవగాహన, సంతృప్తి లేకపోవడం వల్లే బోళ్ళు సమస్యలు. యావత్ ఇశ్రాయేలీ సమాజంలో 6 లక్షల పైచిలకు చచ్చిపోయారు. 6 లక్షల పైచిలకు జనం ఎందుకు చచ్చిపోయారు? ఈ సనుగుడు వల్లే, గొనుగుడు వల్లే కదా. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఆధ్యాత్మిక లాభం. అది కావాలి మనకి, ఆధ్యాత్మిక లాభం అంతే తప్ప ఈలోక సంబంధమైన లాభం కాదు. మన దృష్టి ఆధ్యాత్మిక లాభం మీదే ఉండాలా. శ్రీమంతుడైనటువంటి దేవుడు మనమందరం శ్రీమంతులంగా ఉండాలని కోరుకుంటాడు. అపనాయం చేస్తాడు. యుక్తమైనటువంటి కోరిక, సొలొమోను కోరిక ఎంత యుక్తమైనది. నా కుమారుడా సొలొమోనా, నీకేం కావాలి చెప్పు అని దేవుడే వచ్చి అడిగితే ఆయన ఒకటే కోరాడు, లక్షలాది మంది ప్రజల మీద నన్ను రాజుని చేశావు, వారికి న్యాయం తీర్చడానికి నాకున్న జ్ఞానం చాలదు, దయతో నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని అడిగితే దేవుడికి ఎంత సంతోషమైపోయిందో అంట. మామూలు సంతోషం కాదు. నువ్వు యుక్తమైన దాన్ని నువ్వు కోరుకున్నావు. నువ్వు రాజ్యాన్నో, ఆస్తునో, ఇంకా ఘనతను కోరుకోకుండా నా ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం కావాలన్నావు. కాబట్టి నీ అంత జ్ఞాని ముందు కానీ ఆ తర్వాత కానీ ఉండడు. అలాంటి జ్ఞానం ఇస్తున్నాను నీకు. నువ్వు అడగకపోయినా నీకు ఏమిస్తున్నా? నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాను, ఘనతని ఇస్తూ ఉన్నాను. ఇవి నువ్వు అడగకపోయినా మనకి అదే మాదిరి కావాలా. ఆధ్యాత్మిక సంపద కోసం ఆశపడు. మనం ఏది కోరుకుంటే దేవుడు ఇష్టపడతాడో దాన్ని ఆశించు. అప్పుడు మిగతావన్నీ కూడా ఆయన ఇస్తాడు. మనం ఇప్పుడు తండ్రి కొడుకు కార్లలో తిరుగుతూ ఉండి కొడుకు డొక్కు సైకిల్ ఇచ్చి తిప్పుతాడా ఏంటి? తిప్పుతాడా? తండ్రి ఏమో కారులో తిరుగుతూ ఉండి కొడుకు ఒక డొక్కు సైకిల్కి ఇవ్వమనే సైకిల్ ఇస్తాడా? అలాగా మనం ఇస్తాం అలాగా? ఇవ్వం కదా. ఎప్పుడు ఇష్టపడం అలా. మరి దేవుడు అలా ఆయన శ్రీమంతుడు ఉండి మనం బెచ్చమెత్తుకునిలా ఉంటాము, ఉంచుతాడా మనల్ని?
కాదు కదా. కాబట్టి మనం ఏది కోరుకోవాలి, అది యుక్తమైనది కావాలి, దేవునికి ఇష్టమైనది కావాలి, సంతుష్టి సహితమైన భక్తి, అది గొప్ప ఆధ్యాత్మిక లాభం. ఖచ్చితంగా దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని మనం దానిని బట్టి సంపాదించుకోగలుగుతాము, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఈ లోక సంబంధమైన దానికోసమే మనం దేవుని నమ్మితే రెండూ పోగొట్టుకుంటాం. ఎన్నిసార్లు వినలేదు, ధనవంతుడు, భూమి విస్తారంగా పడింది, పాత కొట్లన్నీ పడగొట్టేస్తాను, కొత్త కొట్లు కట్టించుకుని నింపేసుకుంటాను, ఆ తర్వాత నా ప్రాణంతో ఎలా చెప్పుకుంటాను, నా ప్రాణమా తరతరాలు కూర్చుని తిన్న తరగనంత సంపాదించి పెట్టాను, తిను తాగు సుఖించు అని చెప్పుకుంటాను. వెంటనే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నువ్వు సంపాదించి పెట్టినవన్నీ ఎవరివి? ఇది కదా మనం ఆలోచించుకోవాలా, దీన్ని మనం ఆలోచించాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు మరి ఎందుకు? ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సిందల్లా ఒకటే ఉంది, గుర్తించాల్సిందల్లా ఒకటే ఉంది. ఏంటి 10వ వచనంలో ఉన్నది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన కీడులకు మూలము. ధనం సంపాదించుకోవడం వల్ల శత్రువులు పెరుగుతారు, ధనం సంపాదించుకోవడం వల్ల అశాంతి పెరిగిపోద్ది, డబ్బుతో సంతోషం రాదు. సంతోషాన్ని డబ్బుతో ఎప్పుడు మనం కొనలేము, సంతోషాన్ని కొనలేము డబ్బుతో కదా. అందుకని దానివల్ల ఎన్నో కీడులు వచ్చేస్తాయండి. డబ్బు ఇప్పుడు ఉందో అప్పుడే అన్నీ కీడులు వచ్చేస్తాయి అన్నాడు. అలాగే 11, 12 వచనాల్లో శాశ్వత జీవనం అనేటువంటి ధనం, శాశ్వత జీవము అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. శాశ్వత జీవం అది దేవునితో ఆయన నిత్యరాజ్యంలో మనల్ని ఉంచడానికి అవసరమైనటువంటిది. అది సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలని గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 వచనాలు. అది ఆత్మఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనదేది కూడా లేదు. శరీరమును దాని ఇచ్చలతోనూ ఆ దురాశలతోనూ సిలివేసేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా శాశ్వత జీవాన్ని సంపాదించుకుంటారు. శాశ్వత జీవాన్ని సంపాదించుకుంటారు. శాశ్వత జీవం మనం సంపాదించుకున్నాము అనడానికి రుజువులు ఇక్కడ ఉన్నటువంటి 9 ఆత్మఫలం అనేది 9 ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఇవి మనకు ఉన్నాయి అంటే మనం శాశ్వత జీవాన్ని సంపాదించుకున్నామనడానికి రుజువు అది. ఏ ఒక్కటి లేకపోయినా మొత్తం లేనట్టే. 9 ఒక్కటయ్యున్న 9, 9 అయ్యున్న 1 అనుకోవాలి దీన్ని మనం. ఒకదానికి ఒకటి లింకు. ఏ ఒక్కటి లేకపోయినా మిగతా అన్నీ ఉండవు. అందుకనే ఒకటే పేరు చెప్పి ఆత్మఫలం అని చెప్పాడు అంతే. ఆత్మఫలం 9. ఈ 9 ఏ ఒక్కటి లేకపోయినా 9 ఉండవు అంతే. 9 ఉండాల్సింది. ఇది ఎవరైతే సంపాదించుకోగలుగుతారో ఈ ఆత్మఫలాన్ని ఖచ్చితంగా వాళ్ళు శాశ్వత జీవాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళే. శాశ్వత జీవాన్ని వాళ్ళు దానికోసమే మనం ప్రయాసపడాలి. శాశ్వత జీవం, నిత్యము దేవునితో పాటు ఉండేటువంటి జీవం. దేవుడు మనకి మంచి మంచి పనులు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. చేయడానికి మన చేతికి ఒక మంచి పని ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం సోమరులాగా మనం ఉండాలని ఆయన ఎప్పటికీ కోరుకోడు. ప్రతివారికి వానికి నియమించినటువంటి పని ఆయన ఉద్దేశంలో ఉంటాం మనం. మనకి ఏం పని ఇవ్వాలి అది ఇచ్చేదాకా ఓపికతో ఉండాలి. ప్రతివానికి వాని పని నియమించాడని చెప్పేసి చెప్తోంది బైబిల్. మనం ఏం పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఏది చేస్తే మనకు లాభం అన్నీ ఆయనకి తెలుసు. అయితే మనం సనుగుడు గొనుగుడు లేకుండా, సనుగుడు గొనుగుడు ఎప్పుడు వస్తుంది? ఆలస్యం అయ్యే కొద్దీ సనుగులు వచ్చేస్తాయి, గొనుగులు వచ్చేస్తాయి కదా, ఆలస్యం అయ్యే కొద్దీ. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆలస్యం అవుతున్న కొద్దీ
ఇంకా సంతోషించాలి. ఒక మంచి దానికోసం దేవుడు ఒక మంచిది ఇవ్వడం కోసం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అందుకే లేట్ అయింది. అంతే కదా. చింతపండు చారు పెట్టడానికి ఎంత టైం పడుతుంది? పెద్ద టైం ఏం పట్టదా. చింతపండు ఉన్నట్టుకెళ్ళి నీళ్ళలో పడేసి పొయ్యి మీద పెట్టేసి అది ఉప్పు కొత్త కారం 2 ఉల్లిపాయ ముక్కలు వేసి తెప్పేసి చింతపండు చారు వచ్చేది. అదో బిర్యానీ చేయాలంటే టైం పడదా? చాలా టైం పడుతుంది. ఏది మంచిది? చింతపండు చారు మంచిది, బిర్యానీ మంచిదా? ఏది మంచిది? బిర్యానీ కదా. మరి బిర్యానీ నువ్వు నీకు ఇవ్వాలని అనుకున్నప్పుడు టైం ఎక్కువ పడదా? అలాగే మనం ఆయనకి మంచి వాళ్ళం అయినప్పుడు, ఆయనకి మంచి ప్రియులం అయినప్పుడు మనకు ఒక మంచిది ఇవ్వడం కొరకు ఆయన కనిపెడతాడు. మనం ఓపికగా ఉండాలంతే. చనుకోవడం కొనగడం కుదరదు. ఓపికగా ఉండాలి. అప్పుడు ఒక మంచిదే నీకు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆయన అసామాన్యుడు కదా, మల్లాటుడు కాదు. ఆయన తెలివితేటలు, ఆయన జ్ఞానం అసామాన్యమైనటువంటిది. ఆయన ఆలోచన, ఆయన వివేచన అసామాన్యమైనటువంటిది. ఆయన సంకల్పాలు కూడా అవి చాలా ప్రత్యేకమైనటువంటివి. వాళ్ళని వీళ్ళని చూసి మనం నిరాశలకు వెళ్ళిపోకూడదు. అవును, మన పక్కోడుకు దానికి వెళ్ళిపోయాడు, మనం ఖాళీగా ఉన్న, మనకి ఉద్యోగం రాలేదు, నిరాశ వచ్చేస్తుంది నీకు. ఎందుకు రావాలి? అది నీది కాదు. నీ స్థాయి వేరు. నీకోసం మంచిదాన్ని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి వీళ్ళకి వచ్చిందని చెప్పేసి నువ్వెందుకు నిరాశపడాలి? ఎందుకు సనగాలి గొనగాలి? అసలు వాళ్ళని వీళ్ళని చూసే పని ఏంటి నీకు? వారిని వీరిని చూడాల్సిన పని లేదు అసలు. యేసేపు యాత్రలు ఎన్నెన్నో జరిగి ఉంటాయి. అందరూ చాలా బాగుండుంటారు. ఈయనకే ఇబ్బందులు వచ్చాయి. మరి కొనుక్కొని ఉండాలా? దేవుని సంకల్పం ఏంటి? ఐగుప్తుకి మకటులు లేని మహారాజును చేయాలన్నది దేవుని సంకల్పం. కింద ఉన్నాయన్నీ చిన్నవి. వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, నాకే ఇలాంటి పరిస్థితి చూస్తున్నారు, చాలా స్వేచ్ఛగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, వాడు చాలా బాగున్నాడు, నాకు ఎలా అయింది అనిపించవచ్చు యోసేపుకి. కానీ దేవుడి ఉద్దేశం యోసేపు పట్ల చాలా గొప్పది. అలాగే నీ పట్ల కూడా గొప్ప విషయం దేవుడు కలిగి ఉండొచ్చు. నువ్వేం చేయాలా? నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలంతే. ఆయనకి ఇష్టడుగా నువ్వు ముందుకు సాగాలంతే. సనుగుళ్ళు రానేయకండి దయచేసి. ఎవరు కూడా సనుగుళ్ళు గొనుగుళ్ళు అస్సలు రానేయకూడదు. అది పెద్ద పాపం. అది అన్ని లక్షల మంది చచ్చిపోవడానికి అదే కారణం. సనుగుడు గొనుగుడు అంటే తిరుగుబాటుతో సమానం అన్నమాట. తిరుగుబాటుతో సమానం. దేవుడు దానికి ఇష్టపడ్డ అసలు దాన్ని, అందువల్లే అంతమందిని తీసేసినట్టు కనపడుతుంది మనకి కదా. కాబట్టి మరి సంతుష్టి సహితమైన దైవభక్తి. ముందు నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు లాభాన్ని సంపాదించుకో. నీ లోకంలో ఉన్నంతకాలం నీ స్థితి మెరుగ్గానే ఉంటుంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అయ్యే కదా. ఆజ్ఞలు కాదు, వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఏమంటాడు? నువ్వు పైవాడుకుంటావు, నువ్వు తలగా నియమించబడతావు, నువ్వు అప్పిచ్చువాడుకుంటావు. మనకిచ్చినటువంటి దీవెనలు మనకి ఇచ్చాడు ఆయన. ఇవన్నీ మనకి ఈ లోకంలో ఉన్నంతకాలం ఇవి మనకి వస్తాయి. వీటి గురించి కాకుండా మనం ఆశపడాల్సింది ఆయన నిత్యరాజ్య వారసత్వం, ఆయన శాశ్వత జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల్సిన వారంగా ఉన్నాం. చాలామంది వస్తూ ఉన్నారు, చాలా బోధలు మనకి వినబడతా ఉన్నాయి. ఇవన్నీ ప్రతిదాన్ని యేసు ప్రభు చెప్పాడు, ప్రతి ఆత్మను నమ్మక అని చెప్పాడు. కాబట్టి తప్పు బోధల వల్ల మనం దారి తొలగిపోకూడదు. తప్పు బోధల వల్ల మనం అసతృప్తికి లోను కాకూడదు. తప్పు బోధల వల్ల చనుగులు గొనుగులు రాకూడదు. తప్పు బోధల వల్ల దారి తప్పి పోకూడదు. మన విశ్వాసంలో స్థిరులై ఓపికతో ముందుకు సాగుతూ ఉంటే ఎప్పుడు ఏది జరగాలో ఎరిగినటువంటి దేవుడు అప్పుడు నీ జీవితంలో అది చేయడానికి ఆయన చాలినటువంటి వాడు కదా. కాబట్టి చాలా గొప్ప లాభ సాధనమే. సంతుష్టి సహితమైన భక్తిని మించిన లాభం మరొకటి అస్సలు లేదు. గొప్ప లాభ సాధనమేది. ఆ లాభాన్ని సంపాదించుకోవడానికి మనం ఓపికతో ముందుకు సాగాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 12 వచనాల ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన విన్న మాటలు మా ప్రియులు తమ హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఆయన సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప ఆధ్యాత్మిక లాభమే. దాన్ని మేము సంపాదించుకోవడానికి ప్రయాసపడాలా? అయితే చాలామంది అబద్ధ బోధకులు ఆయన మరి భక్తి కంటే కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవడమే చాలా ముఖ్యమని అనుకునేటువంటి వారు. వ్యర్థమైనటువంటి వాదాలు వారి వల్లే కలుగుతూ ఉన్నాయి. ఆయన మరి చాలామంది ధన సంపాదన కొరకే ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయితే ఏది మాకు కూడా రాదో, దేన్ని మేము పట్టుకెళ్ళలేము, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ మా నీతి మా వెంట వస్తుంది, మా సత్యం మా వెంట వస్తుంది, మా యథార్థత మా వెంట వస్తుంది. ఆయన ఇలాంటి వాటిని మేము సంపాదించుకోవడానికి మరి ప్రయాస పడటం లేదు. కాబట్టి విన్న మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరుచుకునే ఆయన మరి శాశ్వత జీవానికి మమ్మల్ని తీసుకెళ్ళేందుకే ఏవేవి అవసరమో వాటిని సంపాదించుకోవడానికి నీ బిడ్డలకు సహాయపడమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. ఆయన మరి ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.